హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏపీ పోలీస్ టీవీ. జనరల్గా పోలీసులు అంటే తప్పు చేయని వాళ్ళకు కూడా ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. కానీ ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఆఫీసర్ని చూస్తే నా మా అనే ఫీలింగ్ కలుగుతుంది. సో గెస్ట్ చేసుంటారు, ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు మేడంని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నారని. సో టుడే కేజీవి సరిత గారితో ఈరోజు మన ప్రోగ్రామ్. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఏపీ పోలీస్ టీవీ. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మై హార్టీ విషెస్ టు ఏపీ పోలీస్ టీవీ టీమ్ యాజ్ వెల్ as టు ఆల్ ద వ్యూవర్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మ్యామ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ సరిత గారి ఇంటర్వ్యూ అండ్ ప్రతి ఒక్కరు కూడా నన్ను అడిగేది వాక్ చాతుర్యం, మేడం స్మైల్. అండ్ ఒక కామెంట్ ఉంది మ్యామ్, ఒకళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు, మేము చాలా కష్టంతో మేడం దగ్గరికి వెళ్ళాము, కానీ మేడం మాకు ఇచ్చిన భరోసా కానీ మేడం మాతో ఇచ్చిన స్మైల్ కానీ మీ ఈనాటికి మర్చిపోలేము అని చెప్పి ఒక కామెంట్ మమ్మల్ని మెసెంజర్లో మమ్మల్ని అడిగారు మ్యామ్. సో అసలు ఎలా మీ యొక్క ఎంతోమంది ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఎస్పీగా ఉన్నారు. సో మన ఏపీ మొత్తం మీద చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ఉమెన్. సో ఇటువంటి ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ వింటూ ఉంటారు. మీకు కొంచెం కూడా చికాకు బెరుకు లాంటివి లేకుండా ఎలా మీరున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనిచేస్తుందే ప్రజలకి ధైర్యం ఇవ్వడం కోసం. సో ఆ ధైర్యం ఇచ్చే ప్రాసెస్లో లీగల్ ఆస్పెక్ట్స్ పోలీస్ స్టేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్, జనరల్ పోలీస్ ఎవ్రీవన్ విల్ టేక్ కేర్ ఆఫ్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేస్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్, డిటెక్షన్ ఆఫ్ ద కేస్, ఫైనలైజేషన్, ఛార్జ్ షీట్, ఇదంతా టీమ్ విల్ టేక్ కేర్. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి డిపార్ట్మెంటు, అందున బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో కూర్చున్నప్పుడు ఈ సీట్ చాలా పెద్దదండి, చాలా పవర్ఫుల్, చాలా పెద్దది, చాలా డెసిషన్ మేకింగ్ చేసేది. ఆఫీసర్స్ భరోసాతోటి ఇక్కడ కూర్చోబెడతారు. So we work on behalf of the department. Sarita is a part of the department. I don't have any other identity. Sarita ante she is part of Andhra Pradesh Police. So here we work on behalf of our DGP, on behalf of our ADG. నేను ఇప్పుడు CIDలో వర్క్ చేస్తున్నాను కాబట్టి we work here on behalf of our ADG CID. సో మేమందరం పోలీస్ ఆఫీసర్స్గా మేమందరం we are hands and legs of the department and hands and legs of the senior officers. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ వీ వర్క్. ఒక పోలీస్ స్టేషన్లో చేసేటటువంటి దర్యాప్తుల్లో దాని ప్రాసెస్ దానికి ఉంటుంది. సో దానికి సీనియర్ ఆఫీసర్స్కి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెవెల్ సూపర్వైజరీ ఆఫీసర్స్ మేము. సో మేము రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కూడా అయిపోతే అది కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు బీ లిటిల్ అబవ్ దట్. అంటే మేము ఇన్వెస్టిగేషను, లీగల్ ఆస్పెక్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి భరోసా ఇవ్వాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డీజీపీ సార్ యాజ్ వెల్ యాజ్ ఏడీజీ సార్. సో అంత భరోసా ఇవ్వాలి అంటే బాధతో వచ్చినటువంటి మనుషులకి ముందు ధైర్యాన్ని ఇవ్వాలి. మీకేం కాదు, నెంబర్ 1. ఈ సమస్య మీకొక్కళ్ళకే పెక్యూలియర్గా వచ్చింది కాదు, చాలా చూస్తున్నాం, ఇది కామన్. యూజువల్గా మనుషులు ఏమనుకుంటారంటే, అరే నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఇంకెవ్వరికి రాదు, నా మీదే ఇంత దాడి జరిగింది, నా మీదే ఇంత అఘాయిత్యం జరిగింది అనేటటువంటి అభిప్రాయంలో ఉంటారు. సో వై ఐ ఓన్లీ, నాకే ఎందుకు అనే అంత బాధలో వస్తారు. సో వాళ్ళకు ముందు మనం ఇవ్వాల్సింది ఏమంటే ధైర్యం ఇవ్వాలి. అంటే ముందు ఏంటి, ఫస్ట్ వినాలి, ఏం చెప్పారో అదంతా ఓపికగా వినాలి. ఆ ఓపిక కావాలి, తీరిక కావాలి, వారికి మనం ఒక నమ్మకం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలనే కోరిక కావాలి. ఈ 3 కావాలి అంటే ముందు నాకు నేను బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో వీటన్నిటికీ ఒక్క సమాధానం నాకు తెలిసింది ఏంటి అంటే చిరునవ్వు. అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం అనుకోండి. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే, చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి. దాంతో చాలా సమస్యలకి పరిష్కారం మనం వెతకొచ్చు. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. నాకు తెలియదు, మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను.
అందుకనే ఆమె దగ్గరికి వెళ్ళగానే ఒక చిరునవ్వు వస్తుంది అనే ఒక స్టేట్మెంట్స్ వింటున్నాం. ఈవెన్ నా స్టాఫ్ కూడా అంటూ ఉంటారు. ఐ ఆల్సో బిలీవ్ సమస్యలు అనేవి అందరికీ వస్తాయి. పుట్టుక నుంచి మరణించే అంతవరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిది. ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము, ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము, ఎంత కరేజియస్గా ఎదుర్కొంటున్నాం అనేది మన సత్తా. సో ఆ సత్తాలో లీగల్ ప్రాసెస్ అంతా విల్ టేక్ కేర్ ఆఫ్. పోలీస్ స్టేషన్లో వన్స్ ద కేస్ ఇస్ రిజిస్టర్డ్, ద ఇన్వెస్టిగేషన్ విల్ క్యారీ ఆన్. సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటాం కదా. సో చట్టం తన పని తాను చేసుకుంటుంది. మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఏంటి అంటే ప్రజలకు ఆ నమ్మకం ఇవ్వాలి, మేము ఉన్నాము అని. మేబీ దట్ ఈస్ ద రీజన్ అంతే. సూపర్ మ్యామ్. అసలు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అంటే ఏంటి మ్యామ్? అసలు ఏం చేస్తుంది? ఇప్పుడు మన సిఐడిలో సపరేట్గా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఫంక్షన్ ఏంటి? ఏడీజీ సిఐడి గారు ఈజ్ అ నోడల్ ఆఫీసర్ ఫర్ సెవరల్ థింగ్స్ అండి. స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ వారు, విమెన్ ఇష్యూస్కి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్, చైల్డ్ ఇష్యూస్కి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్. అట్లానే అక్రమ రవాణా, ట్రాఫికింగ్ అంటాం. సో ట్రాఫికింగ్ నిర్మూలించడానికి, అక్రమ రవాణా నిర్మూలించడానికి కూడా ఏడీజీ సిఐడి సార్ స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్. అట్లానే మాదక ద్రవ్యాలు, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటాం. వాటిని ప్రొహిబిట్ చేసేదానికి కూడా ఏడీజీ సిఐడి సార్ ఈజ్ అ నోడల్ ఆఫీసర్. సో ఇక్కడ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏడీజీ సిఐడి సార్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నాను. నార్కోటిక్ సెల్ కూడా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నాను. సో విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏం చేస్తుంది అంటే ఇది స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అంటే మేము రెగ్యులర్గా కేసెస్ రిజిస్ట్రేషను, ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో మేము జోక్యం చేసుకోము. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ విమెన్స్ కమిషన్ కానివ్వండి, లేకపోతే ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కానివ్వండి, లేదా మన హోమ్ డిపార్ట్మెంట్ విమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు ఇచ్చినటువంటి వారికి మన స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఉండేటటువంటి కరెస్పాండెన్స్, వీటన్నిటికీ ఒక నోడల్ ఆఫీసర్గా ఉంటాం. సో స్టేట్ మొత్తంలో క్రైమ్ రేట్ ఎట్లా ఉంది, ఆ క్రైమ్ డిటెక్షన్ ఎట్లా ఉంది, రెగ్యులర్గా ఏమేమి నేరాలు జరుగుతున్నాయి, వీటన్నిటితో పాటు ట్రాఫికింగ్ ఆస్పెక్ట్ స్పెషల్ ఫోకస్. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే యూనిట్స్ ఒక 3 ఉన్నాయి ఇప్పటి వరకు మన స్టేట్లో. వీటిని 3 మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఉండాలనే ఉద్దేశంతో ఏడీజీ సిఐడి సార్, డీజీపీ సార్ దే హ్యావ్ టేకెన్ అ డెసిషన్, గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారు. దానికి ఒక జీవో తీసుకొచ్చారు. రీసెంట్గా ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 47 అని. అది ఇంకా గెజెట్ అవ్వాలి. దానికి ఇంకా ఫ్యూచర్ మేబీ సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి దాన్ని లాంచ్ కూడా చేయడం జరుగుతుంది ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో ఇట్లాంటి కేసెస్ పైనుంచి అన్నమాట యాజ్ అ నోడల్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు, ఐపీసీ సిఆర్పిసి చెప్పేటటువంటి వాటికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి, ఆ ప్రొసీజర్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ఏంటి, అవి ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి, ఆ ఆస్పెక్ట్స్తో పాటు చైల్డ్ ఇష్యూస్, ట్రాఫికింగ్ ఇష్యూస్, వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్గా ఉంటూ స్టేట్లో పోలీస్లో ఒక నోడల్ ఏజెన్సీగా ఏడీజీ సిఐడి సార్ ఉన్నారు కాబట్టి వారి బిహాఫ్ మేము ఇక్కడ ఫంక్షన్ చేస్తూ ఉంటాం. సో వీ కలెక్ట్ ఆల్ ద డేటా రిలేటెడ్ టు క్రైమ్ అగేన్స్ట్ విమెన్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్ మేము దానికి డేటా కానీ ఆన్సర్స్ ఫర్నిష్ చేయడం కానీ, అట్లానే మనకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో ఆ క్వశ్చన్స్ పోలీస్కి సంబంధించినవి ఏమైనా ఉంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్ వీ ట్రై టు గివ్ ద రిప్లైస్ టు ఇట్ అట్లా. సో వీ యాక్ట్ యాజ్ అ నోడల్ ఏజెన్సీ. ఓకే, అది. సో ఆ ప్రకారం సో అంటే ఇప్పుడు స్టేషన్లో రిజిస్టర్ అవుతున్న కేసెస్, ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ కేసెస్ కానీ అవి మీకు ఫార్వర్డింగ్ కానీ ఇదేం ఉండదు అయితే? నో, ఆ కేసెస్ మాకు ఫార్వర్డ్ కాదండి. కొంతమంది డైరెక్ట్గా కూడా ఇక్కడికి వస్తారు సీనియర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడటానికి, అప్పుడు కూడా ఇక్కడికి వస్తారు. కౌన్సిలింగ్స్ అవన్నీ కూడా కామన్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా. ఓకే. సో ఈ జనరల్ కౌన్సిలింగ్స్ కానీ, మాకు క్రైమ్ కొన్ని పోలీస్ స్టేషన్లు మేము అప్రోచ్ అయినప్పుడు మేము అనుకున్న విధంగా మాకు జరగలేదు కాబట్టి మాకు ఇంకా
పై అధికారుల నుంచి ఇంకా ఏమైనా న్యాయం కావాలనుకున్న వాళ్ళందరూ చీఫ్ ఆఫీస్కి వస్తారు. ఓకే. సో అట్లా వి అగైన్ టచ్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్, కానీ రెగ్యులర్గా లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగే కేసెస్ తోటి వీ డోంట్ డీల్ విత్ దట్. ఫైన్ మ్యామ్. ఇంకొక డౌట్ మ్యామ్, ఇప్పుడు మనం దిశ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, దీనికి మన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా మన ఇంటర్లింక్ ఉంటుందా లేకపోతే జనరల్గానే ఉంటుంది? దిశ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ దానికోసం పెట్టారండి. ఇంతకు ముందు దిశ ఎస్పీ మేడం చూసేవారు, ఇప్పుడు దిశకు ఒక సెపరేట్గా డిఐజీ మేడంని నియమించడం జరిగింది. సో మేడం వాళ్ళే చూసుకుంటారు. బట్ దిశకు సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అడిగినప్పుడు అగైన్ వీ సెండ్ దట్ ఫైల్ టు దిశ ఆఫీసర్స్ అండ్ వీ ఆల్సో ప్రిపేర్ సమ్ నోట్ ఆన్ ఇట్. అట్లాంటి కోఆర్డినేషన్ డైరెక్ట్గా దిశ పోలీస్ స్టేషన్స్ వీ డోంట్ మానిటర్. ఓకే ఫైన్, సూపర్ మ్యామ్. సో ఈ వర్క్ని పక్కన పెడితే కమ్ టు యువర్ పర్సనల్ లైఫ్ మ్యామ్. సో ఎలా ఉంటుంది మ్యామ్ లైక్ మీ పర్సనల్ లైఫ్? సో అసలు ఎక్కడ మీరు స్టార్ట్ అయ్యారు, ఎలా మీ ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడు వెళ్తుంది, కొంచెం మీ ఫ్యామిలీ గురించి మన వ్యూవర్స్ కోసం షార్ట్గా. పర్సనల్ లైఫ్ అంటే నేను 10th స్టాండర్డ్ వరకు విజయవాడలో చదువుకున్నానండి. అట్కిన్సన్ హై స్కూల్లో చదువుకున్నాను. అట్కిన్సన్ హై స్కూల్ ఇస్ వెరీ పాపులర్ మ్యామ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. 100 years ఎప్పుడో అయిపోయిందండి. 100 years అయిపోయింది, సెంచరీ వచ్చేసింది. సో తర్వాత నేను ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బి మొత్తం హైదరాబాద్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ షాదాన్ కాలేజ్, గ్రాడ్యుయేషన్ కోటి విమెన్స్ కాలేజ్, సైకాలజీ నా స్పెషలైజేషన్. తర్వాత ఎల్ఎల్బి ఉస్మానియా లా కాలేజ్ క్యాంపస్లో చదువుకున్నాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఐ డిడ్ మై ఎంఎస్సి సైకాలజీ యాజ్ వెల్ యాజ్ మాస్టర్ ఆఫ్ లా. ఇప్పుడు రీసెంట్గా పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి పిహెచ్డి చేస్తున్నాను. అండ్ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి మై ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు. మన కమ్యూనికేషన్లో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు చేసి ఎస్ఐగా రిటైర్ అయ్యారు. మై హస్బెండ్ ఈజ్ అన్ అడ్వకేట్, విజయవాడలో ఉంటారు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 children, 10th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చదువుతున్న 2 బాయ్స్. అది అండి విషయం సింపుల్గా. అండ్ మీ ఫాదర్ గురించి చెప్పారు మ్యామ్, లైక్ ఎలా ఉండేది మ్యామ్ మీరు చిన్నప్పుడు? ఆయనే మీకు ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీరు చాలామందికి ఇన్స్పైర్. ఇప్పుడు మనం చూసే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ అనగానే మీ ఫేస్ గుర్తొచ్చింది ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్లో. సో చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు. సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్, అంటే ఎవరు మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఫ్రాంక్గా చెప్పాలి కదా, ఆబ్వియస్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకోలేదండి. మీ ఫాదర్ నుంచి కూడా? నా ఫాదర్ నుంచి కూడా. ఎందుకంటే మా ఫాదర్ ఆయన క్యాప్ పెట్టుకుంటేనే వద్దు నాన్న ఇది చాలా బరువు అయింది, చాలా కష్టం అని చిన్నప్పుడు అనేవారు. సో నేను యాక్చువల్లీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఐ వర్క్డ్ వెరీ మచ్, నేను వర్క్ చేశాను దానికి, బట్ ఐ కుడెంట్ గెట్ ఇన్ టు ఇట్. ఈలోపు గ్రూప్ 1 సర్వీసెస్ రావడం, అంటే మేము మా ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత 9 years తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందండి. ఇప్పుడులాగా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అట్లా వచ్చేది కాదు. సో నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 9 years వచ్చినటువంటి నోటిఫికేషన్, దాన్ని నేను అటెంప్ట్ చేయడము, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ. సో వన్స్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 సర్వీసెస్, నేను అప్పుడు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ముందు సెలెక్ట్ అయ్యాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు అవకాశం వచ్చిన బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్, అంటే నాన్నగారు కూడా ఎందుకో ఇష్టపడలేదు, ఐ కుడెంట్ గో ఇన్ టు ఇట్. తర్వాత మళ్ళీ రాశాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్, మళ్ళీ రాశాను. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. ఇది వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సివిల్ సర్వీసెస్ వైపు ఎందుకో ఐ డెంట్ గో. సో నేను పోలీస్ ఆఫీసర్గా ప్లాన్ చేసుకోలేదు, సివిల్ సర్వెంట్ అవ్వాలని అయితే అనుకున్నాను. డెస్టినీ బ్రాట్ మీ హియర్, నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలా ఉంది మ్యామ్ లైక్ మీ మ్యారేజ్ లైఫ్? మీరు స్టార్ట్ అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చారు మ్యామ్, లేకపోతే ముందే కన్నా? మ్యారేజ్ అయిన తర్వాతేనండి, నాది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాతే నేను ఎల్ఎల్బి చదువుకోవడం కానీ, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం కానీ, అంటే అది ఇట్ వాజ్ లైక్ డీల్ అనమాట. చదువుకోవడానికి అవకాశం ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటాను అన్నాను. మ్యారేజ్ చేసుకోవాలని కూడా అప్పుడు అనుకోలేదు, పెద్దలు నిర్ణయించారు, నేను ఓకే చెప్పాను. కానీ దానికి చదువుకి అడ్డు రాకూడదు అనేది నేను అప్పుడు తీసుకున్న డెసిషన్. సో అటు పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, లేకపోతే మా హస్బెండ్ కానీ చదవడానికి ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు. సో చదువుకోవడం అదంతా గ్రాడ్యుయేషన్ తర్వాత నా ఎల్ఎల్బి కానీ అన్నీ కూడా ఆఫ్టర్ మై మ్యారేజ్ ఓన్లీ. జాబ్ కూడా ఆఫ్టర్ మై మ్యారేజ్. మ్యామ్ ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్. సో ఎందుకంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ అనేది నన్ను చాలా ఐడెంటిఫై చేసింది.
ప్రతిసారి మీరు మీ పేరెంట్స్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, మీ అత్తగారిని వాళ్ళని హైలైట్ చేయట్లేదు, చెప్పట్లేదు అని చెప్పి ఒక అవునా, ఇది నాకు తెలీదు. దానికి మీరిచ్చే సమాధానం ఏంటన్నా? ఆడపిల్లలు ఎవరికన్నా ఫస్ట్ తల్లిదండ్రులు, ఆడపిల్లలని కాదండి, ఎవరికన్నా సరే జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి చెప్పడం అనేది కంపల్సరీగా అది మన బాధ్యత. తర్వాత నేను స్పెసిఫిక్గా మదర్ ఫాదర్ అని కొంతవరకు అటాచ్మెంట్ ఎందుకు అంటేనండి, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మా మదర్ చిన్నప్పటి నుంచి నన్ను ఒక పెద్ద ఆఫీసర్గా చూడాలని అనుకున్నారు. ఎడ్యుకేటెడ్ మీ మదర్? మా మదర్ పీజీ చేశారండి. ఆమె ఎంఏ సోషియాలజీ చేశారు. నేను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఆమె పీజీ చేశారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆమెకు ముందు 3rd క్లాస్ వచ్చింది, వస్తే లేదు నాకు ఫస్ట్ క్లాస్ రావాలని బెటర్మెంట్ రాశారు అనమాట. సో అది ఏంటంటే, నాకు 2 తమ్ముళ్ళండి, బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్సియేషన్ ఏం చూపించలేదు. నన్ను కూడా మంచి స్కూల్లో చదివించారు, నన్ను కూడా టాప్ మోస్ట్ కాలేజ్లో చదువుకోవాలి, కూతురు కూడా అదే స్టేజ్లో ఉండాలి అని బాయ్స్కి జెంట్స్కి మధ్య ఏం వ్యత్యాసం చూపించలేదు అమ్మా నాన్న. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. నెంబర్ 2, మ్యారేజ్ అయిన తర్వాత చదువుకోవడానికి నేను మ్యారేజ్ చేసుకుంది అంటే మా మేనమామేనండి, అంటే మా అత్తగారు మా అమ్మమ్మే. నేను చాలా ఇంటర్వ్యూస్లో మా అమ్మమ్మ గురించి చెప్పాను, అమ్మమ్మే అత్తగారు అని ఎవరికి చెప్పలేదు. అసలు ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. కానీ మా అమ్మమ్మ నాకు చాలా స్ఫూర్తినిచ్చిందని చాలా చోట్ల చెప్పాను. బట్ మేబీ పీపుల్ డజంట్ నో కదా, షీ ఓన్లీ ఈజ్ మై మదర్ ఇన్ లా అని. సో మా ఇన్లాస్ నాకు సపోర్ట్ చేశారు, హస్బెండ్ సపోర్ట్ చేశారు, బట్ మెయిన్ సపోర్ట్ వాజ్ ఫ్రమ్ మై పేరెంట్స్. ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నా. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకోవడం అనేది యూజువల్గా ఎక్కడా జరగదు. నా కేసులో జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అదర్ థింగ్, నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ క్యారీయింగ్. తర్వాత పోలీస్ ఉద్యోగం వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఐ వాజ్ క్యారీయింగ్. నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నా బాబుకి 8th month అండి వయసు, 8th month. సో మై మదర్ టుక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. సో ఐఎమ్ టోటలీ ఇండెటెడ్ టు దెమ్. మేబీ దట్ ఈస్ ద రీజన్ సబ్కాన్షియస్ మైండ్లో. అదర్ దాన్ పేరెంట్స్ గురించి చెప్పడం మన బాధ్యత, రెగ్యులర్గా ప్రేమ ఉండడం కాకుండా అదనపు ఇదేంటి అంటే, నా పిల్లల్ని నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు తన పిల్లల్లాగా పెంచారు మా మదరు. తర్వాత వాళ్ళకు ఒక 5 years ఏజ్ వచ్చేటప్పుడు, పెద్ద బాబుకి ఒక 5 years, చిన్న బాబుకి 3 years వచ్చేటప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసారు అనుకోండి. బట్ షీ బికేమ్ అనదర్ మదర్ టు మై చిల్డ్రన్. మేబీ దీస్ ఆర్ ద రీజన్స్ నేను ఎక్కువ అమ్మ గురించి మాట్లాడతానికి అనుకుంటున్నా. కాన్షియస్గా నేను మాట్లాడలేదు, మేబీ సబ్ కాన్షియస్గా ఈ కారణాల వల్ల నేను ఎక్కువ అటాచ్మెంట్ చూపించుంటాను. అది. బట్ మై గ్రాండ్ మదర్, ఐ టోల్డ్, ఐ హ్యావ్ టు టెల్ ఇట్ అవుట్. ఆమె చాలా ధైర్యం, చాలా కష్టపడిందండి. ఆమె చాలా కష్టాలు, అంటే ఇప్పుడు ఆ కష్టాల గురించి మనం సందర్భం కాదు, కానీ ఒక పీక్ స్టేజ్ ఆఫ్ లైఫ్ చూశారు వాళ్ళు, ఎకనామిక్ స్టేటస్. తర్వాత కొన్ని కారణాల వల్ల టోటల్ డౌన్ఫాల్ చూశారు. ఆ డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా మా అమ్మమ్మ మెషిన్ కుట్టి ఆమె 7 పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొని రావడము. తర్వాత ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలా, నీకు ఎవరికన్నా నువ్వేం తక్కువ కాదు అని ఆమె చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా కుట్టడం నేర్పించడం, అవన్నీ చేయడం. ఒక విధంగా విమెన్ ఎంపవర్మెంట్ అనేది నేను చిన్నప్పుడే మా అమ్మ రూపంలో చూశాను అనుకుంటున్నాను. విమెన్ ఎంపవర్మెంట్ అంటే వీళ్ళ ఇంపాక్ట్ నా మీద చాలా ఉంది. ఐ టోల్డ్ సమ్వేర్ దట్ మై గ్రాండ్ మదర్ టాట్ మీ సచ్ థింగ్స్ అని. బట్ షీ ఓన్లీ ఈజ్ మై మదర్ ఇన్ లా. షీ ఈజ్ నో మోర్ అండి. ఆమె 2007లోనే చనిపోయారు. మా బాబు పుట్టినప్పుడే, అప్పుడే బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ రీజన్స్ షీ ఈజ్ నో మోర్. సారీ. సో ఎలా అమ్మా మీకు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు యాజ్ అ ఉమెన్గా మీకు ఏమైనా డిఫికల్టీస్ అనిపించినాయా, మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత కానీ? ఎందుకంటే నౌ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఆ టైంలో ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేసుంటారా లేదనేది కూడా ఒక చిన్న క్వశ్చన్. యాజ్ అ ఉమెన్గా ప్రాబ్లం అనేది నేను కానీ నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఫేస్ చేయలేదండి. మా బ్యాచ్లో 53 మెంబర్స్లో 23 మెంబర్స్ లేడీస్. 2010 బ్యాచ్ డిఎస్పీ నేను. సో అందరూ ఎక్సలెంట్ అనమాట. మీరు నన్ను అంటున్నారు, మా బ్యాచ్లో అందరూ మెరికల్ లాంటి ఆఫీసర్స్ అందరూ.
సో అందులో కొంతమంది అయితే బాయ్స్తో కూడా కంపీట్ చేసి వాళ్ళకన్నా ఫాస్ట్గా రన్నింగ్ చేసి వాళ్ళకన్నా ఫాస్ట్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యాజ్ లేడీ ఆఫీసర్స్ మేము ఎక్కడ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి అంటే జెండర్ రిలేటెడ్గా అయితే మేము ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కానీ అఫ్ కోర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు అని కానీ అట్లాంటి ఇష్యూస్లో అయితే డెఫినెట్గా అడిషనల్ ప్రెషర్ అయితే అండర్గో అయ్యాము. నా పర్సనల్ ఇష్యూకి వస్తేనండి మై సన్, మై యంగర్ సన్, హీ వాజ్ బార్న్ విత్ సమ్ కంజనైటల్ అనామలీ. కొంచెం చిన్న ప్రాబ్లం, పాదాలకి చిన్న ప్రాబ్లం తోటి వాడు పుట్టాడు అనమాట. తర్వాత నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే నేను 1 day లీవ్ తీసుకొని సర్జరీ చేయించుకున్నాను అనమాట బాబుకి. సో ఇట్లాంటి చిన్న చిన్నవి ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి, ఇలాంటి అడిషనల్ ప్రెషర్స్ తప్ప యాజ్ లేడీ ఆఫీసర్స్ వీ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. నెంబర్ 1. నెంబర్ 2, మేము ట్రైనింగ్ అయినటువంటి ఏపీ పోలీస్ అకాడమీలో మా ఇన్స్ట్రక్టర్స్ అండి, దే ఆర్ లైక్ ఎక్సలెంట్ ట్రైనర్స్ అండి. వాళ్ళు ఎక్కడ మమ్మల్ని లేడీ ఆఫీసర్స్ మేల్ ఆఫీసర్స్ అని డిఫరెన్సియేషన్ కానీ లేదా మా మొరాల్ డౌన్ అయ్యేటటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా కల్పించలేరు. అట్లానే మా అవుట్డోర్కి అడిషనల్ డైరెక్టర్ రాజశిఖామణి గారు అని ఉన్నారు. ఆయన అయితే ఇంకా అసలు ఆయన ఒక పులి అనమాట. మమ్మల్ని మీరెవరికన్నా తక్కువ కాదు అనే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చేవారు. అట్లా నా ఇన్స్ట్రక్టర్ కూడా అట్లానే. సో వీ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ యాజ్ లేడీ ఆఫీసర్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ గివెన్ గుడ్ ఛాలెంజ్ టు మేల్ ఆఫీసర్స్ ఓన్లీ. ఓకే, సూపర్ మ్యామ్. ఎలా మ్యామ్ లైక్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు? నా ఫస్ట్ పోస్టింగ్ నేను ప్రొబేషన్ చేసిందంతా నల్గొండ అండి, 6 months. పోస్టింగ్ అయితే ఫస్ట్ పోస్టింగ్ బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో బోధన్ డిఎస్పీగా చేశాను. ఆ తర్వాత వరంగల్లో నర్సంపేట్ డిఎస్పీగా చేశాను. ఆ తర్వాత వెస్ట్ గోదావరి ఏలూరు డిఎస్పీగా చేశాను. ఆ తర్వాత గుంటూరు డిఎస్పీగా 3 years చేశానండి. అంటే నా డిఎస్పీ లైఫ్ టోటల్ 9 years, 4 sub divisions, అన్ని లా అండ్ ఆర్డర్ పోస్టులే చేశాను. ఎక్సెప్ట్ ఒక 5-6 months వెస్ట్ గోదావరిలో పెదవేగి డిటీసీ డిఎస్పీగా ఎలక్షన్స్ అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఒక 5-6 months చేశాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ 4 sub divisions, 9 years ఇన్ లా అండ్ ఆర్డర్ పోస్ట్ ఐ హావ్ డన్. ఎలా అనిపించింది మ్యామ్? అంటే మీరు డిఎస్పీగా ఉన్నారు, మీ దగ్గరికి వచ్చే కేసెస్ ఎలా ఉండేవి? ఎటువంటి టైప్ ఆఫ్ కేసెస్ మీరు ఎక్కువ, ఇప్పుడంటే మీరు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఉమెన్ గురించి చూసారు, కానీ బిఫోర్ ఎటువంటి టైప్ ఆఫ్ కేసెస్ మీరు ఎక్కువ చూసారు? లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా రెగ్యులర్ ఉన్న క్రైమే ఉంటుందండి. బోధన్లో చేసినప్పుడు ఏమంటే అక్కడ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ క్రైమ్ కొంతవరకు రిలీజియస్ కమ్యూనిటీ ఆస్పెక్ట్స్, కమ్యూనల్ ఆస్పెక్ట్స్ కూడా ఉండేటటువంటి ప్లేస్ అది. సో కమ్యూనలీ సెన్సిటివ్గా ఉండేది. సో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే 2 sides, విక్టిమ్ ఏ కమ్యూనిటీ అంటే ఏ రిలీజన్, అక్యూజ్డ్ ఏ రిలీజన్ అని కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చేది. మేము 2 సార్లు రోడ్ యాక్సిడెంట్స్ చూసాము. డ్రైవర్ హిందూ అయితే విక్టిమ్ ముస్లిం అయితే ఒకలాగా, కొంచెం కమ్యూనలీ సెన్సిటివ్ కాబట్టి సో ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేదన్నమాట. అక్కడ లోకల్గా బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ నేను 2 సార్లు నైట్ అంతా రోడ్డు మీద శవం ఉంటే కాపలా గాయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది బికాస్ ఆఫ్ దాట్. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ చూసాము అదర్ దెన్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. సో అట్లానే వరంగల్లో అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ క్రైమ్ కాకుండా కొంతవరకు అఫెక్టెడ్ ఏరియా కాబట్టి సూడో నక్సలిజం అట్లాంటివి ఉండేది. తర్వాత అఫెక్టెడ్ ఏరియా కాబట్టి కొత్తగూడ, ఊటాయి ఇట్లాంటి ప్లేసెస్లో కొంచెం మేము తీసుకునే స్టెప్స్ అవి డిఫరెంట్గా ఉండేవి. సో అవి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ క్రైమ్, because it is Naxal affected area. Bodhan was communally sensitive area at that time. Narsampet was affected area at that time. Tarvata Eluru వచ్చేటప్పటికి పొలిటికలీ సెన్సిటివ్ ఏరియా, పొలిటికల్గా సెన్సిటివ్గా ఉండేది. నేనున్న టైంలో కూడా పొలిటికల్గా సెన్సిటివ్గా ఉండేది. గుంటూరు వచ్చేటప్పటికి క్యాపిటల్ ఇష్యూస్ అని, తర్వాత హాట్ బెడ్ ఫర్ పాలిటిక్స్ అని, అట్లా వేరీడ్ ఇంకా క్రైమ్ కానివ్వండి అన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఐ వాజ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి. అటు కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియా, అఫెక్టెడ్ ఏరియా, పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా, అట్లనే క్రైమ్లో సెన్సిటివ్ ఏరియా, ఇవన్నీ చూసాం. సో రెగ్యులర్ క్రైమ్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్తో పాటు లేడీ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా మనుషులు ఒక నమ్మకంతో ఆడవాళ్ళ సమస్యలు కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు చిల్డ్రన్ కానివ్వండి, ఒక నమ్మకంతో లేడీ ఆఫీసర్స్ దగ్గరికి వస్తారు. నేననే కాదు, ఏ లేడీ ఆఫీసర్ అయినా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సరిత.
దీంతో పాటు మనం వాళ్ళు మాట్లాడే తీరు బట్టి వాళ్ళని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి నమ్మకం దాన్ని బట్టి ఇంకా కొంతమంది ఎక్కువగా రావడము, మనం ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్స్ కానివ్వండి అట్లాంటివి. దాంతో ప్లస్ యూనిట్ ఆఫీసర్స్ కూడా, ఎస్పీలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఎవరైతే లేడీ ఆఫీసర్స్ ఉన్నారో మిగతా సబ్ డివిజన్స్లో ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా వస్తే, సెన్సిటివ్ ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ అండ్ చిల్డ్రన్, ఈ కన్సర్న్ లేడీ ఆఫీసర్కి వాటిని అసైన్ చేస్తూ ఉంటారు. అది యూజువల్గా జరిగింది నా విషయంలో మాత్రం నా 4 సబ్ డివిజన్స్లోనూ జరిగింది. 4 సబ్ డివిజన్స్లోనూ జరిగింది. వెన్ ఇట్ ఈస్ సెన్సిటివ్, ఇట్ డజంట్ మీన్ దట్ ఆల్ ద విమెన్ ఇష్యూ, చిల్డ్రన్ ఇష్యూస్ ఆర్ గివెన్ టు యూ అని కాదు. సెన్సిటివ్ ఇష్యూ కానీ లేకపోతే ఏమైనా కొంచెం బాగా హైప్ అయినవి అట్లాంటివి ఇష్యూస్ ఏమన్నా విమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా లేడీ ఆఫీసర్స్కి స్పెషల్గా ఎండార్స్ చేయడం జరిగింది. నా ఇష్యూలో కూడా అలాగే జరిగింది. ఇంకా ఇన్ అడిషన్ టు ఇట్ ఏంటంటే నాకు చిల్డ్రన్, చదువుకున్న పిల్లలన్నా అడాలసెంట్ పిల్లలన్నా స్పెషల్గా నాకు ఒక హాబీ, వాళ్ళతో మాట్లాడడం అంటే ఇష్టం. వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక ధైర్యం, నమ్మకం ఇలాంటివి ఇవ్వాలనేది నాకు స్పెషల్గా ఇష్టం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా పిల్లలు వస్తే ఖచ్చితంగా కూర్చోబెట్టి నీకేంటి ఇంట్రెస్ట్, నీ అంబిషన్ ఏంటి అట్లా మాట్లాడటం అనేది నాకు పర్సనల్గా ఇష్టం. సో దాంతో ఏమైపోయిందంటే ఇన్ అడిషన్ టు ఈ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, రెగ్యులర్ క్రైమ్ కానీ, విమెన్ అండ్ చిల్డ్రన్ ఇష్యూస్తో పాటు స్కూల్స్ అండ్ కాలేజెస్ యూజువల్గా పోలీస్ ఆఫీసర్స్ని పిలుస్తారు ఎక్కడైనా కూడా. స్కూల్ యానివర్సరీ కానీ, స్పోర్ట్స్ డే కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పోలీస్ ఆఫీసర్స్ని పిలుస్తారు. ఎందుకంటే మేము యూనిఫామ్లో ఉంటాం. యూనిఫామ్లో ఉండేది పిల్లలకి కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుందని పిలుస్తారు. దాంతో లేడీ ఆఫీసర్స్ అంటే ఇంకొంచెం పిలుస్తారు. నాది ఏంటంటే నాకు పర్సనల్గా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఇష్టం కాబట్టి, సో ఐ హ్యావ్ అటెండెడ్ మేబీ 600 to 700 సచ్ ప్రోగ్రామ్స్ అండి. జస్ట్ ఊరికే అప్పుడప్పుడు మేము రాసుకుంటాం అనమాట ఆన్ యావరేజ్ అసలు ఎన్ని చోట్ల మనం మాట్లాడాం అన్నది. ఈ మధ్య మా సీసీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ అబ్బాయికి, అవన్నీ చేస్తాడు. మేడం ఎన్ని చోట్ల మీరు మాట్లాడారు ఈ నెలలో అది ఇదని రాస్తాడు అనమాట. టోటల్గా 600 to 700 చాలా మందిని మీరు ఇన్స్పైర్ చేశారు. నాకు తెలియదు నేను ఇన్స్పైర్ చేసానో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాట్లాడాను, ఐ స్పోక్. ఇప్పుడు పాండమిక్ టైంలో కూడా రెగ్యులర్ మనం స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మాట్లాడతాం అనేది లేదు కాబట్టి జూమ్ దాంట్లో నా ఇప్పుడు గర్ల్స్ తోటి, చిల్డ్రన్ తోటి, స్కూల్ అడాలసెంట్ స్టూడెంట్స్ తోటి మాట్లాడతాం అనేది ఈ 3 years నుంచి ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై వర్కింగ్ కల్చర్ ఆల్సో. యాజ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీగా మేము తీసేసుకున్నాం. సో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి నేను ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషనల్ లైఫ్. సో జూమ్లో, టీమ్స్లో, వర్చువల్ మీటింగ్స్ కూడా ఇప్పుడు కండక్ట్ చేయడం ఇట్స్ లక్ అండి, అంతే. సో ఈ జర్నీలో మ్యామ్ మీకు బాగా మనసుకు దగ్గరగా బాధాకరంగా అనిపించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా గర్ల్స్కి సంబంధించి? ఎందుకంటే మీరు ఎక్కువ దాంట్లోనే ఉన్నారు కాబట్టి ఎంతోమంది కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసినా మారని వాళ్ళు ఇలాగా ఏమన్నా కేసెస్ ఏమన్నా డీల్ చేశారు? సో నాకు నా ప్రొఫెషనల్ లైఫ్లో నాకు బాగా మనసుకి బాధ అనిపించినటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయండి, డెఫినెట్గా. బికాజ్ కొన్ని ఇష్యూస్ ఏమంటే అది క్రైమ్ జరిగింది కాబట్టి ఐ కెన్ టెల్. అదర్ దాన్ దట్ ఏమంటే కౌన్సిలింగ్ కోసం వచ్చిన వాళ్ళవి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోవడం నా అభిమతం కాదు, ఎవరి ప్రైవసీ కించపరచడం కూడా కాదు. కానీ మనం ప్రతి లైఫ్లో ఒకళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకు ఒక పాఠం నేర్పించాల. సో ఆ పాఠం నేర్పించాలా అనే దాంతో నేను కొన్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది వితౌట్ రివీలింగ్ దేర్ నేమ్స్ అండ్ ఐడెంటిటీ. యాజ్ అ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఈవెన్ గో ఫర్ సెన్సిటైజేషన్ ఆఫ్ ది సొసైటీ. ఏం జరుగుతుంది నేరాలు అనేవి మేము ఫస్ట్ స్టెప్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పోలీస్ స్టేషన్ అనేది. సో పోలీస్ ఆఫీసర్స్గా మాకు ముందు తెలుస్తుంది నేరం ఎందుకు జరిగింది, ఇటువైపు అంటే బాధితుడి వైపు నుంచి ఏ కారణాల వల్ల నేరం జరిగింది, ముద్దాయి వైపు నుంచి ఏ కారణాల వల్ల నేరం జరిగింది, ఏ పరిస్థితుల వల్ల అలా జరిగింది అనేది మాకు ఎక్కువ తెలుస్తుంది ఫస్ట్ స్టెప్ కాబట్టి. సో దీంతో చూస్తే నేను ఏలూరు డిఎస్పీగా చేసినప్పుడు ఒక కేసు నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే అపార్ట్ ఫ్రమ్ అదర్ క్రైమ్ చాలా హీనియస్ క్రైమ్స్ మేము చూసాము.
అక్కడ ఏంటంటే ఒక చిన్న 5 సంవత్సరాల పాప మిస్ అవుతుంది, తల్లి వెతుక్కుంటూ ఉంటుంది. ఏదో చిన్న పని మీద పాపని ఇంటి నుంచి బయటకు పంపించింది తల్లి, ఎగ్స్ తీసుకురామని పంపిస్తుంది. పంపించిన తర్వాత పాప తిరిగి రాదు. వాళ్ళు మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంటే అది కూడా చెప్తారు. తర్వాత ఎవరి మీద అయితే అనుమానం ఉందో అతన్ని కూడా తీసుకొని వస్తారు స్టేషన్లో. అతనికి ఏదో కొన్ని గాయాలు జరుగుతాయి, వీళ్ళే అతని మీద దాడి చేస్తే హాస్పిటల్లో జాయిన్ చేయడం, అతను హాస్పిటల్ నుంచి పారిపోవడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత పాప కనిపించట్లేదు అనే దాని మీద మాకు కూడా కొంచెం ప్రెషర్ అనిపించింది 2-3 డేస్ తర్వాత. తీరా చూస్తే వీళ్ళు ఎవరి మీద అయితే అనుమానం అని వ్యక్తం చేశారో అతని బెడ్రూమ్లోనే మంచం మీద దిండు కింద ఒక పెద్ద ట్రంక్ బాక్స్, ఆ ట్రంక్ బాక్స్లో ఈ పాప డెడ్ బాడీ అనేది దుప్పటిలో ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసేసి ట్రంక్ బాక్స్లో ఉందండి. 5 సంవత్సరాల పాప, 5-6 ఏళ్ళ పాప. పక్కనింటి వాళ్ళకి స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్ వస్తుందని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారనమాట. సో అప్పుడు మాకు ముందు అనుమానం కూడా ఉండింది కాబట్టి అక్కడ మా ఎస్ఐ గారు వెళ్ళి చూస్తే అతని బెడ్రూమ్లో దిండు కింద, మామూలు మంచం అండి అది, వైర్ మంచమే, దిండు కింద ట్రంక్ బాక్స్ ఉంటుంది. ఆ ట్రంక్ బాక్స్లో ఈ 5 years బేబీ టోటల్గా ఫోల్డ్ అయిపోయి ఒక దుప్పటిలో చుట్టేసి ఉంటుంది అనమాట. అది ఎందుకో నాకు ఆ రోజు మేము హీనస్ క్రైమ్స్ చూసామంటే మ్యాగాట్స్ బాడీ కుళ్ళిపోయి మ్యాగాట్స్ వచ్చినటువంటి బాడీస్ని చూసాము. రూమ్ అంతా బ్లడ్ పూల్లో ఉండేటటువంటి డౌరీ డెత్ కేసు కూడా నేను చూశాను బోధన్ డిఎస్పీగా ఉన్నప్పుడు. అప్పుడెప్పుడు అంత షేక్ అయ్యే పరిస్థితి అయితే ఏం రాలేదు. బికాస్ ఒకసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాక ధైర్యం ఆటోమేటిక్గా వస్తుందండి, అదంతే, అది యూనిఫామ్లో ఉన్న కిక్. కానీ ఈ కేసులో ఎందుకో నేను కొంచెం లిటిల్ బిట్ చాలా మూవ్ అయిపోయాను అనమాట. చిన్న పాప దుప్పట్లో కట్టేసి ఇంత ట్రంక్ బాక్స్లో పెట్టేసి పాప మొత్తం టోటల్గా న్యూడ్గా ఉండడం, బాడీ ఓపెన్ చేస్తే వీ కెన్ సీ ద సెమైనల్ స్టెయిన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది పాప ప్రైవేట్ పార్ట్లో. అంటే అప్పటికి మేము సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి టెస్ట్ చేయకపోయినా మామూలుగా మనకు కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదండి. సో ఆ కామన్ సెన్స్తో చూస్తేనే మనకు అర్థం అవుతుంది అది సెమైనల్ స్టెయిన్స్ అని చెప్పి. కొంచెం షేక్, లిటిల్ బిట్ బాధ అనిపించింది. ఆ కేసుని బాగా సీరియస్గా తీసుకున్నాము. ఫైనల్గా అక్యూజ్డ్, ఇంక ఇదంతా అదొక స్టోరీ. పోలీస్ లైన్ వెంబడించే దాని తీరు, తర్వాత అతని పైనుంచి దూకేసి చనిపోవడము, చనిపోయిన అవునండి. తర్వాత ప్రజలందరూ అక్కడికి వచ్చి వాళ్ళకి కోపంతో రగిలిపోయి దాని మీద తొక్కేసి అవంతా. సో ఆల్ సచ్ థింగ్స్ హ్యాపెండ్. సో దట్ ఈస్ వన్ క్రైమ్ ఇన్ మై లైఫ్. సమ్హౌ నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అప్పటి నుంచి పిల్లల్ని ఇంకా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎవరిని నమ్మకూడదు, జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి అనే ఆస్పెక్ట్స్ నేను చాలా మందితో షేర్ చేసుకున్నాను. ఆడపిల్ల మగపిల్లలు అనే డిఫరెన్స్ కాదండి, పిల్లలు యాజ్ సచ్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాత రోజుల్లో ఏమంటే యుక్త వయసులో ఉన్న పిల్లల్ని పదిలంగా కాపాడుకోవాలనేది ఉండేది. ఇప్పుడు అట్లా లేదండి. చిన్న పిల్లలు, పసిపిల్లల మీద కూడా లైంగిక దాడి జరుగుతుంది. మరీ నెలల పిల్లల మీద కూడా లైంగిక దాడి జరుగుతుంది. వాళ్ళు ఏ నేరం చేశారని లైంగిక దాడి జరుగుతుందండి. ఈ విషయంలో కొంతమంది డ్రెస్ సరిగ్గా వేసుకోవట్లేదు అందుకే జరుగుతుంది, లేకపోతే సరిగ్గా మాట్లాడట్లేదు, బిహేవియర్ సరిగ్గా లేదు అందుకనే లైంగిక దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. నాన్ సెన్స్. చిన్న పిల్లలు, మరి ఆ పాప ఏం డ్రెస్సులు వేసుకుంది, ఎట్లాంటి డ్రెస్ వేసుకుందని తన మీద లైంగిక దాడి జరిగింది. సో సచ్ థింగ్స్ దే టీచ్ us so many things. మేము ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ లేడీ ఆఫీసర్స్, మదర్, దెన్ ఓన్లీ వీఆర్ పోలీస్ ఆఫీసర్స్. సో ఇట్ హాజ్ లిటిల్ బిట్ నాకు చాలా పాఠాలు నేర్పించిందండి అది. తీరా చూస్తే ఈ ముద్దాయి మీద ఆల్రెడీ ఇంతకుముందు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఏమనంటే అతను ఓన్ కూతురు మీద సెక్షువల్ అవుట్వర్డ్ యాక్టివిటీస్ చేశాడని, మేనత్త మీద చేశాడని చెప్పి అట్లా కూడా ఎర్లియర్ రిపోర్ట్ అయిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో సచ్ కేస్ హ్యాస్ లిటరలీ లైక్ ఇట్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్. అట్లానే నేను వరంగల్లో నర్సంపేట్ డిఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఇట్లానేనండి ఒక పాప, షీ ఈజ్ అరౌండ్ 5 to 6 years. ఆ కేసు ఇప్పుడు ట్రయల్ జరుగుతుంది కాబట్టి నేను డీటెయిల్స్ కూడా ఎక్కువ చెప్పకూడదు. సో అందులో ఆ పాప మీద 4 బాయ్స్ దే కమిట్ సెక్షువల్ అట్రాసిటీ అగేన్స్ట్ దట్ గర్ల్.
అప్పుడు నేను కొత్తలో అప్పుడే డిపార్ట్మెంట్కి వచ్చాను. బోధన్ డిఎస్పీగా 1 year చేసిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది అనమాట. ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2013 లైక్ దాట్. సో మా ఇన్స్పెక్టర్ గారు కాల్ చేసి ఇట్లా నేరం జరిగిందంటే నేను స్టేషన్కి ఇమీడియట్గా మేము రషప్ అవ్వాలి. ఎందుకంటే చైల్డ్ మీద జరిగినటువంటి నేరాలకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డైరెక్టర్ డిఎస్పీ. ఓకే. అందులో షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ పిల్లల మీద జరిగిందంటే అది ఎస్సీ ఎస్టీ కేసు కూడా డిఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. సో ఆ పాప షీ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్, తర్వాత బిలో 18 years కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేనే. సో ఇమీడియట్లీ ఐ వెంట్ రష్డ్ అనమాట. వెళ్ళిన తర్వాత ఎవరు ఈ నేరం చేశారు, అమ్మ అందరు దొరికారు అది ఇదని చెప్పారు సిఐ గారు. సరే చూపించమంటే చిన్న చిన్న పిల్లలు. ఐ వాజ్ షాక్డ్. నేను నమ్మలేదు. 4 పిల్లల్లో పెద్దవాడి వయసు 16 సంవత్సరాలండి. 4 పిల్లల్లో పెద్దవాడి వయసు 16 years. సో నేను నమ్మలేదు, ఇంత చిన్న పిల్లలు ఎట్లా చేస్తారు రేప్ చేయడం అంటే. ఈవెన్ నాకు నమ్మకం కలగలేదు. తర్వాత ఏమైందంటే ల్యాప్టాప్లో వాళ్ళు చేసింది చూపించారు. ఏం జరిగింది, పాప మీద లైంగిక దాడి చేసి రికార్డు చేస్తారు సెల్ ఫోన్లో. ఒకటి చేస్తే ఇంకొకటి రికార్డ్, ఇంకొకటి చేస్తే ఇంకొకటి రికార్డ్ చేశారు సెల్ ఫోన్లో. రికార్డ్ చేసి దాన్ని బ్లూటూత్ ద్వారా, అప్పట్లో ఈ వాట్సాప్ అవి లేవండి, నాకు తెలియదు అప్పట్లో వాట్సాప్ లేవు, మాకు అసలు స్మార్ట్ ఫోన్సే లేవు. సో బ్లూటూత్ తోటి ఒకళ్ళ నుంచి ఒకరికి షేర్ చేసుకున్న క్రమంలో పాప తండ్రికి వస్తుందండి అది. ఆ బ్లూటూత్ పాప తండ్రికి వస్తుంది. కొన్ని వీడియోస్ డిలీట్ కూడా చేశారు, మిగతా వీడియోస్ డిలీట్ కాలేదు. సాంగ్స్ షేర్ చేసుకుంటూ ఇవి కూడా షేర్ అయిపోతాయి అన్నమాట. సో అది వాళ్ళు షేర్ చేసినటువంటిది ల్యాప్టాప్లో చూస్తే నాకు అర్థమైంది, అరే చిన్నపిల్లలు కూడా ఇలా చేస్తారా అనేది నెంబర్ 1. నెంబర్ 2, పాప ఫేస్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకా అవి ఓపెన్గా చెప్పకూడదు, కానీ అది నన్ను ఒక నిమిషం కదిలించేసినాయి. ఎందుకు కదిలించేసినాయి అంటే, ఒక నేరం జరగడానికి సోషల్ ఆస్పెక్ట్స్, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా ఎట్లా ప్రభావితం చేస్తాయి అనే దానికి నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అది. తర్వాత చూస్తే ఏదో ఆ పాప ఫాదరు, ముద్దాయి ఆ పిల్లోడి మదరు, వీళ్ళిద్దరికి ఏదో సమ్ ఇష్యూస్ జరిగినాయి అని చెప్పి దాని మీద రివెంజ్ తీసుకోవడానికి, ఆ 4 పిల్లల్లో పెద్దవాడు అయినటువంటి వాడు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఈ పాపని ఇట్లా చేసాడని చెప్పి ఇవన్నీ మాకు లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఇన్వెస్టిగేషన్లో తెలిసినాయి అనమాట. దట్ హ్యాస్ టాట్ మీ సో మచ్. ఇవన్నీ మాకు సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. అది ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉంచుకొని మేమందరికి 4 మంచి మాటలు చెప్పడానికి ఉద్దేశం ఇవన్నీ అన్నమాట. ఇవి మాకు కేస్ స్టడీస్లా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆన్ దోస్ కేస్ స్టడీస్ వీ కీప్ టెలింగ్ టు ఎల్డర్స్ ఏమనంటే, సమాజంలో చాలా బ్లాక్ ఏరియాస్ ఉన్నాయి. సొసైటీ ఎంత డెవలప్ అయినా, సైంటిఫిక్గా టెక్నాలజికల్గా భారతదేశం ఎంత డెవలప్ అయినా ఇంకా కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి. ఆ గ్రే ఏరియాస్లో యువతగా మీ వంతు చాలా బాధ్యతలు ఉన్నాయి అని చెప్పడానికి ఇలాంటివి మాకు ప్రేరేపణ అండి. అంతకుమించి ఏదో పెద్ద నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది అనేది కాదండి, మా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్సెసే. సో అక్కడ వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తల్లిదండ్రులు చేసేటటువంటి ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి ఎక్స్పోజ్డ్. చిన్న ఇల్లు, టెంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎక్స్పోజ్డ్ అది. సో ఇదే వేరే పిల్లల మీద చేయాలనుకుంటారు. సో అక్కడ చిన్న పిల్లలు ముద్దాయిల్లాగా మనం ట్రీట్ చేయలేం. చట్టంతో విభేదించిన పిల్లల్లాగే వాళ్ళని ట్రీట్ చేయాలి. లా ఆల్సో సేస్ దట్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. పిల్లలు ఏమన్నా నేరం చేస్తే ఎందుకు చట్టంతో విభేదించాల్సిన పరిస్థితులు వచ్చినాయి? అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ప్రేరేపించినాయి. సో ఇలాంటి కేసెస్ మాకు కొన్ని లెసన్స్ నేర్పిస్తాయి. ఆ లెసన్స్ తోటే అందరికీ షేర్ చేసుకోవడం. ఇవి కాకుండా కౌన్సిలింగ్స్లో కూడా కొన్ని ఇష్యూస్, ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ కెన్ టెల్, బట్ నన్ను కొంచెం ప్రజలందరితో ఖచ్చితంగా ఇది షేర్ చేసుకొని దీన్ని అరికట్టాలి అని గట్టిగా అనిపించినవి ఏంటంటే, న్యూడ్ చాటింగ్ చేయడము. ఈ న్యూడ్ చాటింగ్ పాపం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఉంది, ఆ అబ్బాయి మీద నమ్మకంతో ఏదో ముందుకెళ్ళి ఆడపిల్లలు కూడా మాట్లాడతారు. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ మగపిల్లలు దాన్ని రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి నువ్వు డబ్బు తీసుకురామని చెప్పి సెక్షువల్గా నాకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా నువ్వు ఫేవర్ చెయ్యి అని అడగడము. ఇలాంటి కేసెస్ చూస్తేనండి
వీ ఫీల్ దట్ వీ హ్యావ్ టు షేర్ దిస్ టు ఎవ్రీ వన్ సో దట్ ఇట్లాంటి అరాచకాలకి ఎవ్వరు బలవ్వకూడదు అనేటటువంటి కసి వస్తుందండి యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అండ్ దట్ టు యాజ్ అ లేడీ ఆఫీసర్. దట్ ఈస్ అ రీజన్ నేను ఆడపిల్లలకు చెప్తాను, డోంట్ గివ్ ఎనీ స్కోప్, మీరు ఛాన్స్ ఇవ్వకండి ఎవరికి, అవకాశం ఇవ్వకండి ఎవరికి అని చెప్పేది అదండి. అంటే ఏంటంటే కేవలం ఆడపిల్ల కాబట్టి బలైపోవడం అంటే ఎంతవరకు న్యాయము, వాడు మగపిల్లోడు కాబట్టి బలైపోవడం, బలి కాకుండా బలి చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అది అమ్మాయి నమ్మి మాట్లాడతాం తప్ప రైటా, ఎథికలా, మోరలా అది పక్కన పెట్టేయండి, లీవ్ దట్ యాజ్ ఇట్ మే. ఓకే, ప్రేమించడం తప్ప రైటా, లీవ్ దట్ యాజ్ ఇట్ మే. నమ్మి ఒకడితోటి మాట్లాడింది, నమ్మి ఒకడితో మాట్లాడిందంటే తప్పో రైటో పక్కన పెడితే నమ్మక ద్రోహానికి కూడా బలైపోయింది అమ్మాయి. సో ఆ న్యూడ్ పిక్చర్స్ని రికార్డ్ చేసుకొని అది పట్టుకొని ఎక్స్టార్షన్ చేసుకొని అది పట్టుకొని నాకు నువ్వు చేసినటువంటి సెక్షువల్ ఫేవర్ నా ఫ్రెండ్స్ అందరితో చేయాలి అంటాము. సచ్ కేసెస్ వెన్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకు ధైర్యం చెప్పడము, లీగల్గా ఏమి జస్టిస్ చేయాలో అది చేయడంతో పాటు ఇలాంటి క్రైమ్ ఇంకెవ్వరికి జరగకూడదు, దీన్ని ప్రివెంట్ చేయాలి, దానికి లేడీస్ని కూడా మనం మోరల్గా స్ట్రెంగ్తన్ చేయాలా అనే ఒక కసి వస్తుంది అనమాట. సో దానివల్ల ఐ కీప్ షేరింగ్ టు ఎవ్రీ వన్, డోంట్ గివ్ ఎనీ స్కోప్. అసలు అవకాశం ఎందుకు ఇవ్వాలి మనము? అవకాశం అంటే ఇవ్వకపోయినా జరిగిన దానికి ఏమంటారు అంటే నిజమే, కొన్ని చోట్ల మనం చూస్తాం అవకాశం ఏం లేదు, నేను ప్రేమించను, నాకు ఇష్టం లేదు, నేను చదువుకుంటాను అనే అమ్మాయిని కూడా నువ్వు నన్ను ఎందుకు ప్రేమించు అని ఇంటికి వెళ్ళి నరికేసినాడు ఉన్నాడు. అక్కడ పాప మా అమ్మాయి తప్పేమీ లేదు, అది నేరం, అది హీనస్ క్రైము, అది నేరము, హీఈస్ లైబుల్ టు ద పనిష్మెంట్ అండ్ ఆల్. కానీ ఒక 50 to 60% ఆఫ్ ద క్రైమ్ మనం ప్రివెంట్ చేయగలిగినవి ఉంటాయి. ప్రివెంట్ మనం అవకాశం ఇవ్వకుండా ఉంటే అరిగట్టేసే వాళ్ళం. నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అదర్ దాన్ అదర్ థింగ్స్ ఎస్, అవి నేరాలే, వాటి మీద కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎస్, బట్ సంథింగ్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్ కదా. సో ఆ ప్రివెంట్ చేయగలిగిన వాటికి పరిష్కారం ఏంటి అంటే ఇలాంటివి బయటికి కొంతమందికి తెలియజేయాలి, సెన్సిటైజ్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎక్కడికి మనం వెళ్ళినా, ఏ కాలేజ్ కానీ స్కూల్ కానీ వెళ్ళినా ఇలాంటివి జరుగుతున్నాయి, దయచేసి మీరు ఆ మోసానికి బలవ్వకండి. ఓకేనండి. సో చదువుకునే వయసులో చదువుకోండి, ప్రేమ అనేది తప్పని కాదు, చదువుకునే వయసులో చదువుకోవాలి. చదువుకోవడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఆడపిల్లలకు కావాల్సింది అదేనండి. సో యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఆన్ యువర్ లెగ్స్, బోత్ ఫైనాన్షియలీ అండ్ సోషల్ స్టేటస్ కానీ అన్నిట్లో కూడా. అప్పుడు యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. అప్పటి వరకు మాత్రం మైండ్ ఎక్కడ డీవియేట్ కాకూడదు, ఎవరికి స్కోప్ ఇవ్వకూడదు. అందరూ ప్రేమించిన వాళ్ళందరూ తప్పులు చేస్తున్నారని నేను అనట్లేదు, లేకపోతే ప్రేమ అంటే తప్పని కూడా నేను అనట్లేదు. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో ఉండాలి. చదువుకునే వయసులో చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయండి, అదే మనకు ఆయుధం, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేదే నా నైజం. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ అండి నా లైఫ్లో ప్రొఫెషనల్గా నాకు కొంచెం చాలా పాఠాలు నేర్పించడం కానీ, నాలో ఒక కసి పెరగడం కానీ, నాలో ఒక బాధ్యత రావడం కానీ. యాజ్ ఎ లేడీ ఆఫీసర్ అండి భగవంతుడు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, పొజిషన్లో కానీ. ఈ అవకాశం కేవలం నేను ఉద్యోగాన్ని మార్నింగ్ వస్తున్నానా, ఈవినింగ్ వెళ్తున్నానా, నా జాబ్ నేను చేశానా అనే వరకే పరిమితం చేయకూడదు. ఐ హ్యావ్ టు గో బియాండ్ దట్ టు రీపే బ్యాక్ టు ద సొసైటీ. ఏదో ఒకటి చేయాలి నేను సొసైటీకి, బియాండ్ మై రెగ్యులర్ యాక్టివిటీస్. నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే నేను నా ప్రొఫెషనల్గా నేర్చుకున్నటువంటి పాఠాలని యాజ్ అ లేడీ ఆఫీసర్ నా బాధ్యతగా అందరికీ సెన్సిటైజ్ చేయాలి, తెలియచెప్పాలి. ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి. మనకున్న బెస్ట్ ఆయుధం ఏంటి అంటే చదువు ప్లస్ నువ్వు నీ కాళ్ళ మీద ఇండిపెండెంట్గా నిలబడడం. ఏ తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ జరిగిందో రిపోర్ట్ చేసే ధైర్యం నీకు ఉండాలి, ఎదిరించేటటువంటి ధైర్యం ఉండాలి, కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు, సైలెన్స్ని బ్రేక్ చేయాలి. ఇఫ్ ఎనీ క్రైమ్ ఈస్ కమిటెడ్ అగేన్స్ట్ యూ, యూ హ్యావ్ టు బీ డేర్ ఎనఫ్ టు రిపోర్ట్ ఇట్. బట్ 99% you should not give any scope for the crime to be committed against you. నేరం జరగడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేదానికి కారణం అది. అంటే అందరు అవకాశం ఇస్తున్నారా? ఇది కాదండి. 60% జరుగుతుంది అట్లా, అమాయకంగా నమ్మేస్తున్నాం మనం. ఒకవేళ ఆ పాప నమ్మకుండా అరే ఈ న్యూడ్ చాటింగ్ ఇవన్నీ ఇట్లా కరెక్ట్ కాదేమో అని చెప్పి కొంచెం కంట్రోల్ చేసి స్ట్రాంగ్గా ఉండి
సిన్స్ దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, మ్యారేజ్ తర్వాత అని ఒకవేళ ఫర్మ్గా ఉంటే ఈ నేరం జరిగేది కాదు కదా. ఇలాంటిది 1-2 కాదండి. యాజ్ ఐ మీన్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్గా నేను ఉన్నటువంటి ఈ 3 yearsలో ఐ హ్యావ్ సీన్ సెవరల్ కేసెస్ లైక్ దిస్. మీతో ఇంకా కొన్ని షేర్ చేసుకోవచ్చు, కానీ అది చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటుందని నేను కొన్ని షేర్ చేయట్లేదండి. న్యూడ్ పిక్చర్స్ వాళ్ళవి కాకుండా వాళ్ళ మదర్వి, సిస్టర్వి షేర్ చేసుకోవడం అంటే జస్ట్ బాయ్ ఫ్రెండ్కి హ్యాపీనెస్ని ఇస్తుంది అంటే ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి. నా బాయ్ ఫ్రెండ్కి హ్యాపీనెస్ని నేను ఇవ్వాలా, వాడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి నా పిక్చర్స్ కాకుండా నా మదర్ని, నా చెల్లివి వాళ్ళని కూడా పంపిస్తున్నాను అంటే ఎంత అమాయకంగా ఉన్నాము. అంటే చదువు ఒకటి, లిటరసీ అంటే సరిపోదండి. లిటరసీ అక్షరాస్యత చదువు కాదు, ధైర్యంగా నిలబడడం చదువు, మంచి ఏంటి చెడు ఏంటి గుర్తించడం చదువు. దట్ ఈస్ వాట్ మోటివేట్స్ మీ టు స్పీక్ సో మచ్. Nothing more than that. I don't get anything more out of it. In fact, నాకు టైము వేస్ట్, ఎనర్జీ వేస్ట్, బట్ స్టిల్ ఐ టేక్ ఇట్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ మీరు అన్నారు మీకు ప్రొఫెషనల్గా మీకు నేర్పించిన పాఠాలు ఏంటి అని. ఇట్లాంటి కేసెస్ కోకొల్లలు ఉండే 11 సంవత్సరాల లైఫ్ పోలీస్ ఆఫీసర్గానే కాకుండా లేడీ పోలీస్ ఆఫీసర్గా నేను మీకు చెప్పాను కొంచెం అదనపు బాధ్యతలు ఉంటాయి అని చెప్పి. వాటితో ఇలాంటివి చాలా చూసాం కాబట్టి డెఫినెట్గా మాకు ఆడపిల్లలు బాగుండాలా, పైకి రావాలి అనే చిన్న స్వార్థం అయితే ఉంటుంది. ఎందుకంటే మేము పైకి వచ్చాము, మాలాగా అందరూ పైకి రావాలి, ఎవ్వరూ కృంగిపోకూడదు, జస్ట్ బికాస్ ఆఫ్ జెండర్ అలా కింద మిగిలిపోకూడదు అనే ఒక చిన్న స్వార్థం ఉంటుంది. దాంతో ఎక్కడ అవకాశం ఇవ్వద్దు అని ఇవన్నీ చెప్పడానికి ఇవి రీజన్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఆన్సర్ అండ్ చాలా బాగా చెప్పారు. అండ్ యాజ్ అ సైకాలజీ స్టూడెంట్ మీరు సైకాలజీ చేశారు కాబట్టి ఇప్పుడు క్రైమ్ ప్రివెన్షన్ గురించి మీరు బాగా చెప్పారు, ఉమెన్ తీసుకోవాల్సిన కేర్ గురించి అవన్నీ చెప్పారు. కానీ దీనికి కారణం అవుతున్న అబ్బాయిలు ఇలా అవ్వటానికి కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు వచ్చిన డిజిటల్ అంటారా, లేకపోతే పేరెంట్స్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పబోయే ఆన్సర్ అబ్బాయిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పేరెంట్, వాళ్ళకి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ప్రతి పేరెంట్ ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలి. సో అసలు ఏ రకంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి మేల్ ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్, మీరు సైకాలజీ కూడా మీరు చేస్తున్నారు అండ్ 11 yearsలో ఇన్ని కేసెస్ మీరు డీల్ చేశారు కాబట్టి వాట్ విల్ బీ యువర్ అడ్వైస్ అండ్ సజెషన్? ఫస్ట్ థింగ్, జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదండి. ఓకే, జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు సెక్స్కి జెండర్కి మధ్య తేడా ఉంది. సెక్స్ అంటే ఫిజికల్గా జెంట్స్కి లేడీస్కి ఉన్న డిఫరెన్స్, అది సెక్స్, దాన్ని మార్చలేము. ఓకే సార్, జెండర్ అంటే ఏంటంటే దానికి ఫిజికల్ డిఫరెన్సెస్తో సంబంధం లేదు. సమాజం ఆపాదిస్తుంది, నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు ఇట్లానే నడవాలి, ఇట్లానే నవ్వాలి, ఈ బట్టలే వేసుకోవాలి, ఇలానే నిల్చోవాలి, ఇలానే కూర్చోవాలి, ఈ చదువులే చదవాలి. నువ్వు మగపిల్లోడు కాబట్టి నువ్వు ఆడవకూడదు, నువ్వు జాలిగా ఉండకూడదు, నీరసంగా ఉండకూడదు, నువ్వు నిల్చొని ఇట్లా ఉండాలా, ఇవంతా జెండర్ అంటాం. సమాజం ఆపాదించినటువంటి వ్యత్యాసం అది. యాక్చువల్గా ఫిజికల్గా వ్యత్యాసం మీద రిలేటెడ్ కాదు. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు సమాజంలో. అంటే ఆడపిల్ల కాబట్టి ఇట్లానే ఉండాలి, మగపిల్లోడు కాబట్టి ఇట్లా కూడా ఉండొచ్చు, దిస్ షుడ్ నాట్ బీ దేర్. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ తల్లి దగ్గర నుంచే ఉండకూడదు. అలా ఉండకపోతే చాలా క్రైమ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎలాగా అంటే నేను చాలా కేసెస్ చెప్పొచ్చు, కానీ ఇప్పుడు టైం కూడా సరిపోదు, నేను ఎట్లా చెప్పుకుంటూ పోతాను. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ దేర్ షుడ్ నాట్ బీ ఎనీ సార్ట్ ఆఫ్ సచ్ జెండర్ డిస్క్రిమినేషన్. నువ్వు మగపిల్లోడు కాబట్టి రాత్రి అర్ధరాత్రి రావచ్చు, ఆడపిల్ల కాబట్టి 4 రావాలి, కారణాలు ఏదన్నా అయి ఉండొచ్చు అండి. దానికి మళ్ళీ మనమే చెప్తాము, ఆడపిల్ల చాలా పదిలం కాబట్టి, బంగారం లాంటిది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాం, మనమే చెప్తాం. నేను చెప్తాను ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు, నేను చెప్తాను, అమ్మా మీరు చాలా వాల్యుబుల్ కదా, అందుకనే మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళు ఇగో హర్ట్ కాకూడతాను. బట్ బేసిక్ రియాలిటీ చూడండి, సమాజంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉండాలి, ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు ఉండాలి? సో అవి తల్లిగా ఉన్నప్పుడు మనం ఫ్యామిలీలోనే ఈ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. నేను మగాడిని కాబట్టి ఏమన్నా చేయొచ్చు, నేను మోసాలు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, ఆడపిల్లల్ని అవహేళనగా మాట్లాడవచ్చు, టీజింగ్ చేయొచ్చు. ఆడపిల్ల కాబట్టి తలంచుకొనే ఉండాలా, నడవకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, పరిగెత్తకూడదు. దిస్ షుడ్ స్టాప్. ఓకే. నెంబర్ 2, చదువులో ఎక్కడ వ్యత్యాసం ఉండకూడదు, అందరూ ధైర్యంగా ఉండాలి.
కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ దెమ్. సో కల్చర్ హ్యాస్ గివెన్ గుడ్ కొన్ని మంచి ప్రిన్సిపల్స్ని ఇచ్చింది. ఆడపిల్లని తల్లిగా భావించాలి, దేవతలాగా కొలవాలి, మంచివి అవన్నీ. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ని గౌరవిస్తూనే ధైర్యంగా పెంచాలి. డిఫరెన్సియేషన్ చూపి, నాకు బాక్సింగ్ అంటే ఇష్టం, అరే నువ్వు ఆడపిల్లకి బాక్సింగ్ ఏంటి, ఆడపిల్ల డాన్సింగే నేర్చుకోవాలా, మగపిల్లడు బాక్సింగ్ నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ ఉండకూడదు సమాజంలో. నెంబర్ 2. నెంబర్ 3, ఏ తప్పు చేసినా వెనకేసుకొచ్చేటటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు ఈ క్రైమ్కి దోహదం తీస్తుంది. మగపిల్లడు ఏం చేసినా సరే అది వెనకేసుకురావడం, ఆడపిల్ల ఏం చేసినా కామ్గా ఉండమంటాం, సైలెన్స్గా ఉండమంటాం, దాన్ని కప్పిపుచ్చుకోవడం, లేదా దీన్ని బయటకు పెడితే మాకేమన్నా చెడ్డ పేరు వస్తుందేమో, గౌరవం పోతుందేమో అనే దానివల్ల చాలా వరకు క్రైమ్ సైలెంట్గానే మిగిలిపోతుంది. సో వీఆర్ నాట్ బ్రేకింగ్ ద సైలెన్స్. ఇది సైలెంట్గా ఉండిపోతే ఇంకెప్పటికీ సైలెంట్గా స్పెక్టేటర్స్ లాగే ఆడపిల్లలు అయిపోతారు, వీళ్ళు వైలెంట్గా పెరిగిపోతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అరే ఈ సైలెన్స్ని ముందు బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ వైలెన్స్ని మనం ప్రోత్సహించాము అనే స్టేజ్కి సమాజం వస్తుంది. సో ఐ ఫీల్ ఎవ్రీ సైలెన్స్ షుడ్ బి బ్రోకెన్. తప్పేమన్నా జరిగితే దాన్ని రిపోర్ట్ చేయాలి. అసలు ముందు తప్పు జరగడానికి అవకాశమే ఇవ్వకూడదు, జరిగితే రిపోర్ట్ చేయాలి. సో సమాజంలో ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే మగపిల్లలకు నేర్పించాలి. అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఈ జెండర్ సెన్సిటైజేషన్ అనేది ఉండాలి. ఆల్ ఆర్ ఈక్వల్ ఎక్సెప్ట్ ఫిజికల్ డిఫరెన్సెస్ తప్ప. బాయ్స్ గర్ల్స్ అంటే ఓన్లీ ఫిజికల్ డిఫరెన్సెస్. ఆల్ ఆర్ ఈక్వల్ అనేటటువంటి ఆస్పెక్ట్స్ రావాలి. గర్ల్స్ కూడా ఏంటి అంటే కొంతవరకు సమాజం మనకి ఇచ్చినటువంటి కొన్ని వాల్యూస్, కొన్ని బిలీవ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూనే మనం కూడా ఇంకా మోడర్న్గా ముందుకెళ్ళాలి. వీ హ్యావ్ టు బి మోడర్న్ ఇన్ అవుట్లుక్, నో ప్రాబ్లం. బట్ మన ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్, మనకు ఉన్నటువంటి యాక్చురల్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మైండ్లో అది ఒక స్ట్రాంగ్ బెల్ట్ లాగా ఉండాల్సిందే. దాంతో మనం ముందుకు రావాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందండి. నేను చెప్పిన ప్రతి మాటకి చాలా అర్థం ఉంది. ఓకే, టు బీ ఇన్ సింపుల్, ఇన్ అ నట్షెల్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ జెండర్ డిస్క్రిమినేషన్. సైలెన్స్ అనేది టాలరేట్ చేయకూడదు, ఇంకా దాన్ని బ్రేక్ చేయాలి. ప్లస్ గర్ల్స్ కూడా దే హ్యావ్ టు మూవ్ ఆన్. డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ క్రైమ్ టు బీ కమిటెడ్. ఏమన్నా నేరం జరిగితే రిపోర్ట్ చేసేటటువంటి ధైర్యం కూడా ఉండాలి. ఓకే, ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మనం ఇప్పటివరకు చైల్డ్ గురించి చూసాం మ్యామ్. ఇప్పుడు ఫ్యామిలీ మ్యామ్, ఇప్పుడు జనరల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఒకప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ 1 వీక్ ఇంట్లో ఉంటేనే చాలా ఇది అవుతుంది. 1.5 year నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా చెప్తున్నా, ఉంటే ఇప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు 1.5 year నుంచి అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దట్టు వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉండటం ఎందుకని చెప్పి వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ అత్త మామయ్యతో కూడా అమ్మాయిలు ఉంటున్నారు. మంచిది కదండి, మంచిదే. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా ఉందన్న, అంటే ఈ 1.5 year ఏమన్నా కేసెస్ మీరు ఏమన్నా చూసారా? అందరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ, ఎందుకంటే మీమ్స్ చూస్తున్నాం ఇలా. అఫ్ కోర్స్ మైట్ బి ఫర్ ఫన్, కానీ ఇది కరెక్ట్గా ఉందా? మన సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు క్రైమ్స్ ఏమన్నా రిపోర్ట్ అవుతున్నాయా లేదా? దట్స్ క్రైమ్ రిపోర్ట్ అయితే పెరిగిందండి. ఎర్లియర్ కన్నా రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ పెరిగింది. మొన్నే మా ఎస్సీఆర్బి ఎస్పీ మేడం కూడా షీ వాజ్ డిస్కసింగ్ నంబర్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్. ఇన్ జనరల్ అయితే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ పెరిగింది అనేది నేను నమ్మను, రిపోర్టింగ్ పెరిగిందని నేను నమ్ముతాను. ఎర్లియర్ ఆల్సో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ వాజ్ దేర్, బట్ నౌ ద రిపోర్టింగ్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. కోవిడ్ సిచ్యుయేషన్లో అంటారా, కోవిడ్ సిచ్యుయేషన్లో నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే వచ్చినాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, థ్యాంక్స్ టు సైబర్ మిత్ర. మన ఆంధ్రప్రదేశ్ పోలీస్లో ఉండేటటువంటి ఒక వరం ఏమంటే 9121211100. సో ఈ 9121211100 సైబర్ మిత్రాలో ఏంటంటే ఏమన్నా అన్యాయం జరిగితే, సైబర్ కేసెసే కాదండి, ఇది యాక్చువల్లీ సైబర్ కేసెస్ కోసం స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ సైబర్ మిత్ర అని పెట్టారు. బట్ ఏ కేసెస్ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నెంబర్కి ఒక కంప్లైంట్ రాసి అది ఫోటో తీసి వాట్సాప్ పెట్టినా చాలన్నమాట. ఇలాంటివి కూడా చాలా వచ్చినాయి. అది ఏపీ పోలీస్కే ఒక విప్లవాత్మకమైనది అనమాట. నో నీడ్ టు గో టు పోలీస్ స్టేషన్, డైరెక్ట్లీ యూ కెన్ రిపోర్ట్ త్రూ యువర్ ఫోన్.
So, and the number of cases which were reported has been on రెగ్యులర్ the rise. అంటే రెగ్యులర్ అంటున్నారు, లేకపోతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏమన్నా వచ్చింది? అదేం లేదు. I don't think it is a regular crime. I feel Okay. there is no statistics to suggest that work from home వల్లనే వచ్చింది అనే డేటా అయితే నేనైతే కలెక్ట్ చేయలేదు ఆ డేటా అయితే. బట్ రెగ్యులర్లీ రిపోర్టింగ్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. ఫైన్ మ్యామ్. అండ్ ఎలా మ్యామ్, అంటే ఇప్పుడు మీరన్న రెగ్యులర్ క్రైమ్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు బాగా జరుగుతాయి, రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. ఎవరు తక్కువ అవ్వరు. వైఫ్ నేను కరెక్ట్ అంటారు, జింటూ నేను కరెక్ట్, ఐ మీన్ హస్బెండ్ కూడా నేను కరెక్ట్ అంటారు. ఇలాంటి కేసెస్ని మీరు ఎలా కౌన్సిల్ చేస్తారు? ఎందుకని వాళ్ళు వెంటనే కలవలేకపోవటానికి మెయిన్ కారణం? వాళ్ళ పేరెంట్స్ కూడా మ్యామ్, 2-3 కేసెస్ ఉన్నాయి మా దగ్గర జరిగినవి కూడా. ఈవెన్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయరు, వెళ్ళమ్మా తప్పైపోయింది, హస్బెండ్ తెలియ కాపురం చేసుకొని వీళ్ళు చెప్పరు. అబ్బాయి వాళ్ళు కూడా పోతే పోయింది లేరా అని వాళ్ళు అలానే. యా రాకేష్ గారు, ఇదేంటంటే దీనికి వన్ వర్డ్ ఆన్సర్ ఉండదు. ఎల్లమ్మా నువ్వు భరించాలి, అతను ఏం చేసినా తప్పదు, నీ లైఫ్ అంతా అత్తగారింట్లోనే అని అన్నాళ్ళు. తర్వాత ఆ అమ్మాయి ఏదైనా సూసైడ్ చేసుకున్నా లేకపోతే ఏమైనా డెత్ అయినా అన్టువర్డ్ సర్కమ్స్టాన్సెస్ అయినా జరిగినా అలాంటి తల్లిదండ్రులు మళ్ళీ బాధపడిన వాళ్ళు కూడా మనకు తెలుసు, అలాంటి కేసెస్ కూడా మనకు తెలుసు. సో దీనికి వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వలేము, జనరలైజ్డ్ ఆన్సర్ కూడా ఇవ్వలేము. సో సిట్యుయేషన్ బట్టి ఆ పిల్లడి క్యారెక్టర్ ఏంటి, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు ఈగోయిస్టిక్గా గొడవలు ఆడుకుంటున్నారా లేకపోతే నిజంగా పాయింట్ ఏమన్నా ఉందా, నిజంగా అతని వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయి, ఆమె వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయి, లేకపోతే ఆ అమ్మాయి కేవలం అతనికన్నా ఈక్వల్గానో లేకపోతే ఇంకా ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్ వల్ల ఏమైనా గొడవను పెద్దది చేసుకుంటుందా, ఇదంతా కేస్ బై కేస్ చదవాలి కానీ జనరలైజ్ చేసి అయితే మనం చెప్పకూడదండి. ఎందుకంటే పాత రోజుల్లో వేధించినా విసిగించినా ఏం చేసినా అత్తగారింట్లోనే లేకపోతే భర్త దగ్గరే నీకు ఇంకా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పి తర్వాత ఆమె చూడకూడనటువంటి పరిస్థితులను చూసిన తర్వాత బాధపడినటువంటి కేసెస్, అట్లాంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ జనరలైజ్డ్గా మనం స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాల్స్ ప్రెస్టేజ్ వల్ల గొడవలు పెట్టుకోకూడదు. కేవలం నేను నువ్వు ఈక్వల్గా సంపాదిస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి అని మగవాడు అనుకోవడము, లేకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలని ఆడపిల్ల అనుకోవడము, ఇదంతా కాదండి. లైఫ్ షుడ్ బి లైక్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది అదర్ పర్సన్, దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళి బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేసుకోవాలి. లీడ్ చేయలేనటువంటి పరిస్థితులు ఏమన్నా వస్తే ఆ లోపల గొడవాడుకొని ఇవన్నీ చేసుకొని వైలెంట్గా సూసైడ్స్ చేసుకోవడము లేకపోతే వైలెంట్ ఆస్పెక్ట్స్కో కాకుండా దానికి లీగల్గా పరిష్కారం తీసుకోవడమే బెటర్. కానీ సైలెంట్గా చేసుకోవడం కరెక్ట్ కాదు అది. బట్ మై పర్సనల్ సజెషన్ ఏమంటే ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. వీ షుడ్ నాట్ రియాక్ట్ ఎవ్రీథింగ్, ప్రతి స్మాల్ థింగ్ వీ హ్యావ్ టు లైక్ మన మైండ్ మన హార్ట్ కొంచెం బ్రాడన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లీగల్గా నాకు 498A ఉంది కదా, ఒక సెక్షన్ ఉంది ఐపీసీలో అని చెప్పి నన్ను తిట్టినా కొట్టినా ఇమీడియట్గా వెంటనే నేను చేస్తే దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే లోక్ అదాలత్, న్యాయ సేవా సదన్లు అవి కూడా చెప్పారు, అన్నిటికీ కేసులే పరిష్కారం కాదమ్మా, కూర్చొని కూడా మాట్లాడుకోవాలని చట్టమే చెప్తుంది. మళ్ళీ కోర్ట్సే చెప్తున్నాయి, ఆర్బిట్రేషన్ అని, కన్సిలియేషన్ అని, కౌన్సిలింగ్ అని కూడా చెప్తుంది. సో వైలెంట్గా ఏది రియాక్ట్ కాకూడదు, ప్రతిదీ కేస్ బై కేస్ ఆలోచించుకోవాలి, ఇద్దరు గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి, ఈగో క్లాషెస్కి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా క్లియర్గా చెప్పారు ఇలా ఈ విషయాన్ని. ఇంకొకటి మ్యామ్, సో ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పారు కానీ మేము చెప్పాలనుకున్నాం, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేసిన తర్వాత అమ్మాయిలు ఎక్కువ ఫోన్లో వచ్చేస్తున్నారు మ్యామ్. ఎందుకంటే ఈ డిజిటల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఎంత మంచి ఇచ్చిందో అంత చెడు కూడా ఇచ్చేస్తుంది. వాళ్ళకి తెలియక వెళ్ళిపోతున్నారు ఇన్స్టాగ్రామ్లో అన్నోన్ పర్సన్తో, మీరు ఇందాక అన్నట్టు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. సో దే నో దట్ దే డిడ్ సంథింగ్ రాంగ్, కానీ వాళ్ళు ఆపోజిట్ వ్యక్తి వాళ్ళు వదలట్లేదు. వీళ్ళు ఎక్కడ చెప్పాలో తెలియట్లేదు, కంప్లైంట్ ఎలా ఇవ్వాలి. సో ఇలాంటి సినారియోలో ఎవరైతే విక్టిమ్ గర్ల్స్ ఉన్నారో సో వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి?
రిపోర్ట్ డైల్ 100 అపార్ట్ ఫ్రమ్ డైల్ 100 అందరికీ తెలుసు. 100 అనేది అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి అనేది కూడా అందరికీ తెలుసు. ఇలా నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేను అని బాధపడేటటువంటి వాళ్ళకి సైబర్ మిత్ర, నేను ఇందాక చెప్పాను ఒకసారి, 9121211100. ఇది సైబర్ మిత్ర నెంబర్ అండి, ఏపీ పోలీస్ పెట్టినటువంటి నంబరు. అపార్ట్ ఫ్రమ్ మళ్ళీ మనకి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, మన సైబర్ క్రైమ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ సైబర్ మిత్ర ఉంది. దీనికి డైరెక్ట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆఫీస్ నుంచి వాళ్ళకే మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. ఏ నెంబర్ నుంచి వాళ్ళు మెసేజ్ చేశారో ఆ నెంబర్కి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వచ్చి మీరు సైబర్ మిత్రకి మెసేజ్ చేశారు, మీ ప్రాబ్లం ఏంటి అని వాళ్ళు అడిగి అదంతా నోట్ చేసుకొని దానికి లీగల్ యాక్షన్ రెమెడీ ఏదైతే ఉందో దే విల్ గో హెడ్ విత్ దట్. సో గర్ల్స్ కెన్ నోట్ దట్ అండి. దీంతో పాటు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఏపీ పోలీస్ గవర్నమెంట్ మొత్తం, ఐ మీన్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఎస్పీస్ కానివ్వండి, మా పోలీస్ యంత్రాంగం కానివ్వండి, అందరం మేము ప్లీడ్ చేస్తున్నాం. నేనైతే నా వాట్సాప్ స్టేటస్లో ఎన్ని రోజులు పెట్టానో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎనీ క్రైమ్ మనకి ఇమ్మీడియట్గా పోలీస్ అసిస్టెన్స్ కావాలి, అన్టువర్డ్ సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా ఉంటే మన ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే SOS బటన్, SOS అంటే సేవ్ యువర్ షిప్ అంటాము, సేవ్ యువర్ సోల్ వాట్ ఎవర్. సో ఆ SOS బటన్ ప్రెస్ చేసిన వెంటనే మన లొకేషన్ ఇమ్మీడియట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తెలిసిపోతుంది. సో ఇమ్మీడియట్గా పోలీస్ వచ్చి వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ ఏవైతే సేఫ్ గార్డ్స్ తీసుకోవాలో అవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దిశ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అండి. రీసెంట్గా కూడా మన న్యూస్ పేపర్స్లో కూడా చూసాం, జస్ట్ బికాస్ ఆఫ్ దిశ యాప్ ఇమ్మీడియట్గా ఈ అమ్మాయికి జస్టిస్ జరిగింది అని చాలా రోజు చూస్తూ ఉన్నాం. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు డౌన్లోడ్ దిశ యాప్. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు నోట్ డౌన్ ది సైబర్ మిత్ర నంబర్ అపార్ట్ ఫ్రమ్ డైల్ 100. డైల్ 100 అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. ఇది కాకుండా మళ్ళీ విమెన్ సేఫ్టీ వింగ్స్ వాటి సెపరేట్ నంబర్స్, టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ మన ఫోన్లో పెట్టుకోవడం ఎంతకన్నా మంచిదండి. సైబర్ మిత్ర, దిశ యాప్ కంపల్సరీ ప్రతి ఒక్కరిని తెలుసుకోవాల్సిందే. ఫైన్. ఇంకొక జనరల్ క్వశ్చన్ మ్యామ్, ఇది కూడా రెగ్యులర్గా మనల్ని అడిగే వ్యూవర్స్ క్వశ్చనే. ఒక ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, ఒక గర్ల్ ప్రాబ్లం కానీ, నాకు ప్రాబ్లం వస్తే నేను సరిత గారిని కలవాలి ఎలా అనే క్వశ్చన్స్ జనరల్గా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి మీరే ఒక సొల్యూషన్ ఉన్నారు, కానీ ఐ నో చాలా కష్టం అంతమందికి మీరు ఆన్సర్ చేయాలి అంటే. బట్ వాళ్ళ కోసం మీరిచ్చే సజెషన్ ఆర్ ఆన్సర్ ఏంటి అలాంటి మెసేజ్? నాకు ప్రాబ్లం వస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫస్ట్ అదే రావాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఓకే, అదే నెంబర్ 1. నెంబర్ 2 దిశ యాప్, నెంబర్ 3 సైబర్ మిత్ర. బట్ ఇన్ జనరల్ మీరు నన్ను అడిగారు కాబట్టి ఏంటి సజెషన్ అన్నారు, రాజ్యాంగం కానివ్వండి, చట్టం కానివ్వండి, అపార్ట్ ఫ్రమ్ అందరూ సమానమే అని చెప్తూనే రక్షణతో కూడినటువంటి వ్యత్యాసం, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేది ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఐ మీన్ మనం రిలీజియస్ ఆస్పెక్ట్స్ పక్కన పెడదాం, కమ్యూనల్ ఆస్పెక్ట్స్ కానీ క్యాస్ట్ ఇష్యూస్ కూడా పక్కన పెడదాం, ఎస్పెషలీ లేడీస్కి ఇవ్వడం జరిగింది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. సో ఈక్వాలిటీ అని చెప్తూనే చదువులో కానీ, తర్వాత ఉద్యోగాల్లో కానీ స్పెషల్ ప్రివిలేజెస్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. అట్లనే ఉద్యోగం చేసేటప్పుడు కూడా సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది ఉండకూడదు. దానికోసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ప్రతి ఆర్గనైజేషన్లో పెట్టాలి. ఇవన్నీ మహిళల కోసం చాలా రక్షణతో కూడినటువంటి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేది ఎన్ష్యూర్ చేసింది. సో ఐ సజెస్ట్ ఆల్ లేడీస్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, చట్టం ఇచ్చేటటువంటి రక్షణ, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి, ఎక్కడ దుర్వినియోగపరుచుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, బాగా చదువుకుంటున్నాం. చదువు అంటే కేవలం పేరు పక్కన డిగ్రీస్ మాత్రమే కాదు. చదువు అంటే తప్పు ఒప్పులు తెలుసుకోవడం, ఓకే, తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకపోవడం, అయినా కూడా ఏమన్నా మన మీద జరిగితే, దాడి జరిగితే రిపోర్ట్ చేసేటటువంటి ధైర్యాన్ని సంపాదించుకోవడం. దీంతో పాటు ఈ చట్టాలు, ఈ రక్షణ, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, చదువుకోవాలి, చదువులో ఉండేటటువంటి ఫెసిలిటీసు, స్కూల్స్లో ఫెసిలిటీసు, కాలేజెస్లో, ఉద్యోగాల్లో ఫెసిలిటీసు, ఇవన్నీ ఉన్నా కూడా
ఏమన్నా దాడి మన మీద ఏమన్నా జరిగితే, క్రైమ్ కానీ లేకపోతే మన మీద ఏమన్నా లైక్ వాట్ ఎవర్ అసాల్ట్ కానీ ఏమన్నా జరిగితే మళ్ళీ మనం కృంగిపోయే పరిస్థితిలో మెంటల్ మైండ్ సెట్ ఉండకూడదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, బాగా చదువుకొని ఏమైనా దాడి జరిగితే లేకపోతే క్రైమ్ జరిగితే కేసు రిపోర్ట్ చేసి కూడా టోటల్గా డిమోరలైజ్ అయిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అరే నువ్వు ఇంకా డిమోరలైజ్ అయిపోయి నా మీద చాలా అన్యాయం జరిగింది, ఒక స్టిగ్మా ఉంది, నా కుటుంబ గౌరవం ఏమైపోవాలి, నేను తలెత్తుకుంటే ఎట్లా తలెత్తుకోవాలి అని ఇంకా కృంగిపోతే మరి ఇంక ఈ చట్టాలన్నీ ఎందుకండి, ఈ పోలీసులంతా ఎందుకు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు, ఈ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులన్నీ ఎందుకు అంటే దీనన్నిటికీ వన్ వర్డ్ ఆన్సర్ ఏంటి? ఏది జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పు చేసిన వాడికి కదా తప్పు నింద అనేది. స్టిగ్మా ఈజ్ ఆన్ ది అక్యూజ్డ్. ఎవరైతే నేరం చేశాడో వాడి మీద ఉండాలి స్టిగ్మా. నా మీద నేరం జరిగిందని నా మీద స్టిగ్మా ఉందనుకుంటే అది పొరపాటు కదా. కానీ చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు లేకపోతే చిన్నపిల్లల మీద ఏమైనా లైంగిక దాడి జరిగితే రిపోర్ట్ చేయకుండా ఉండడానికి కారణం, లేకపోతే రిపోర్ట్ చేసి కూడా ఇంకా బాధపడటానికి కారణం ఏంటి అంటే, మేము ఎలా తలెత్తుకోవాలి, మా కుటుంబ గౌరవం ఏంటి, కుటుంబ గౌరవం ఏంటి అనేది తప్పు ఎవరైతే చేశాడో వాడి కుటుంబం బాధపడాలా, బాధితురాల కుటుంబం బాధపడకూడదు. సో ద థర్డ్ ఇంపార్టెంట్ సజెషన్ ఐ వాంటెడ్ టు గివ్ ఆల్ లేడీస్ ఇస్, ఈ నింద గౌరవం ఇవన్నీ మనకి మనం ఇచ్చుకోవాలి. ఐ హ్యావ్ టు లవ్ మై సెల్ఫ్ ఫస్ట్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఫస్ట్. నన్ను నేను అద్దంలో నేను చూసుకున్నప్పుడు ఎస్ నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నేను నా పుట్టుక ఒక కారణం కోసం నేను పుట్టాను, నేను నా కోసం బ్రతకడము, నా సమాజం నా కుటుంబం కోసం మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఏదో ఒక వింత నేను రోల్ మోడల్గా ఉంటాను. లేకపోతే నువ్వు పెద్ద ఈ స్టార్ అని అవసరం, సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరం లేదండి. మన వల్ల నలుగురు బాగుపడాలి. బీ గుడ్, డూ గుడ్. ఓకే, యూ లివ్, లెట్ అదర్స్ లివ్. ఆ స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్లో నేను ఉన్నాను అనే నమ్మకం నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు అనిపించాలి. అలా ప్రతి వాళ్ళు తయారవ్వాలి. ముందు ఆడపిల్లలు ఇంకా గట్టిగా తయారవ్వాలి. సో ఇవి లేకుండా ఇంకా కృంగిపోయి ఇంకా బాధపడిపోయి, అరే నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, లేకపోతే నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, లేకపోతే నా ఆఫీసులో వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నా జీవితం ఇలానే అయిపోవాలా అని నేను డిప్రెషన్కి లోనైతే ఇంక ఈ రక్షణ ఇవంతా ఎందుకండి, మేమందరం ఎందుకు? సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ధైర్యం ఉండాలి. తప్పు చేసిన వాడి మీద నింద ఉండాలి. స్టిగ్మా ఈజ్ ఆన్ ద పర్సన్ హూ డస్ రాంగ్. స్టిగ్మా షుడ్ నాట్ బి ఆన్ ద విక్టిమ్. ఓకే, సో ఆ ధైర్యం, ఆ బలం, ఆ సంకల్పం అలాంటివి మహిళల్లో ఉండాలి. ముఖ్యంగా మహిళల్లో అంటున్నారు ఏంటి మేడం, మాకు కాదా అనుకోకూడదు. దట్స్ మై క్వశ్చన్ మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్. ఐ నో యూ విల్ ఆస్క్ ద సేమ్ థింగ్ ఇన్ జనరల్ బట్ సిన్స్ గర్ల్స్ ఆర్ సైలెంట్ విక్టిమ్స్ చాలా సందర్భాల్లో, కాబట్టి అందుకు నేను స్పెషల్గా మహిళలు అంటున్నాను. సో ధైర్యం ఫస్ట్ కావాలి. నేను తప్పు చేయకూడదు, ఏ తప్పుకి నేను తలంచకూడదు. ఒకవేళ తలంచే పరిస్థితి అంటే నా మీద తప్పు జరిగితే నేను కాదు కదా తప్పు చేసింది. సో ఐ హ్యావ్ టు బీ బోల్డ్ ఇనఫ్ టు రిపోర్ట్, ఐ హ్యావ్ టు బీ కరేజియస్ టు ఫేస్. ఇంత రాజ్యాంగంలో హక్కులు కానీ ఇంత చట్టాల్లో రక్షణ కానీ ఇచ్చింది ఎందుకంటే మళ్ళీ నువ్వు కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడానికి కాదు, ధైర్యంగా నిలబడడానికి. వీటన్నిటికీ కావాల్సింది నెంబర్ 1 ఏంటంటేనండి, చదువుకోవాలి. చదువు ఒక ఆయుధం. ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఏ కష్టం వచ్చినా కృంగిపోకూడదు, లేదా ఎవరైనా పొగిడినా పొంగిపోకూడదు. ఈ పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకి కృంగిపోయడం ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ వదలాలంటే వన్ వర్డ్ ఆన్సర్, లవ్ యువర్ సెల్ఫ్ నెంబర్ 1, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ నెంబర్ 2. ఈ లవ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, ఇఫ్ వీ డూ దట్ నా, ఎవరు ఎన్ని క్రిటిసైజ్ చేసినా, ఎవరు ఎంత నిందించినా, తప్పు అనుకున్నా, నేనేంటో నాకు తెలుసు కదా, అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను ఫాలో అయ్యేది అదే, నేను అందరికీ చెప్పదలుచుకున్నది కూడా అదేనండి, అంతే. అండ్ ఈ క్వశ్చన్ మ్యామ్, అంటే అఫ్కోర్స్ ఇందాక అడగను, సరిత మేడం మహిళల పక్షపాతి, అబ్బాయిల కోసం మా కోసం ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఫైట్ చేయలేదు అనేది రెగ్యులర్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దానికి మీరిచ్చే ఆన్సర్? నేను ఎప్పుడు మహిళా పక్షపాతి అంటే కొంతవరకు మహిళలు పైకి రావాలి. నేను ఒక స్టేజ్కి వచ్చాను కాబట్టి నాతో పాటు అందరూ మై సిస్టర్స్, డాటర్స్, వాట్ ఎవర్ షుడ్ కమ్ అప్ అనేది ఉండాలండి.
దట్ ఈజ్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అది ఉంటుంది. బట్ ఇన్ జనరల్ను ఐఎమ్ రియలీ వెరీ బ్యాలెన్స్డ్. నేను అంత బ్యాలెన్స్గా లేకపోతే ధైర్యంగా క్రిటిసైజ్ చేసేటటువంటి కెపాసిటీ నాకు ఎట్లా వస్తుంది? ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఐ డేర్ ఇనఫ్ ఐ క్రిటిసైజ్, బికాస్ దాని వెనుక ఒక పాజిటివ్ లక్ష్యం ఉంది. నువ్వెందుకు తప్పు చేయడానికి అవకాశం ఇచ్చావు అని క్రిటిసైజ్ చేసే అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే నా హార్ట్లో నీకు మంచి జరగాలి అనే కోరిక ఉండబట్టి. నేను నా కొడుకు తప్పు చేస్తే తిడతాను, పక్కన వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే నేను అంత ఇదిగా తిట్టను. ఎందుకంటే వీడి మీద ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీ వాడి మీద ఉండకపోవచ్చు, బట్ అందరినీ కూడా అంత ధైర్యంగా తిట్టగలిగేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అందరూ నా పిల్లలే అనుకున్నప్పుడు. ఓకే. సో వెన్ ఐ కెన్ క్రిటిసైజ్ ఇన్ అ పాజిటివ్ మేనర్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ లైక్ నేను పక్షపాతి అనేది కరెక్ట్ కాదు, బ్యాలెన్స్డ్గానే ఉంటాను. మా దగ్గర కౌన్సిలింగ్స్ కోసం వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒకవేళ సమ్ టైమ్స్ చాలాసార్లు ఈ మధ్య అయితే మరీ ఫాస్ట్గా ఉన్న ఇవి కూడా చూసాము, ఓపెన్గా చెప్పకూడదు కానీ ఈ చిన్నదాన్ని హరాస్మెంట్ అనుకుంటే మా అమ్మల రోజుల్లో అత్తగారికి, మామగారికి, ఆడపడుచులకి అందరికీ సేవ చేస్తూ అందరికీ కష్టపడి వడ్డించే వాళ్ళందరూ ఏమనుకోవాలి అనే పరిస్థితులు కూడా చూశాను. నాట్ దట్ ఐఎమ్ లైక్ పార్షియల్ టువర్డ్స్ గర్ల్స్, ఐఎమ్ అ బ్యాలెన్స్డ్ లేడీ. బట్ కొంతవరకు పార్షియాలిటీ బయటికి ఎందుకు కనిపిస్తుంది అంటే మంచి కోసం. ఓకే, ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ మీ వాల్యుబుల్ టైం, మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ మ్యామ్. సో మీరు ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, ఇంకా ప్రాపర్గా ప్రతి ఒక్కరిని మీరు మోటివేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఏపీ పోలీస్. అండ్ వన్ వర్డ్ అగైన్, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనాలి, పైకి రావాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలు ఉండాలి. అది ఒక్కసారి మన గోల్ ఇది, మన దిశ ఇది అని ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత అది సాకారం చేసుకోవడానికి, ఆ కళలు సాకారం చేసుకోవడానికి నిర్విరామంగా కృషి చేయాలి. చట్టం, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు, మనకిచ్చినటువంటి ప్రొటెక్షన్, రక్షణ, దీనంతటినీ మనం సద్వినియోగపరచుకోవాలి. అన్నిటికన్నా ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకి కృంగిపోవడం అనేది ఉండకూడదు. జీవితంలో నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో ఏది నిన్ను డిస్టర్బ్ చేయలేదు. మ్యాక్సిమం 99.9%. ఇంకా ఏమన్నా నీ మీద నీ తప్పు లేకుండా ఏమైనా దాడి జరిగితే ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉండాలి. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్.